గీత. రవి బాగున్నావా? చాలా చాలా బాగున్నాను. ఇంతకీ కాఫీ తాగావా? తాగా. నువ్వు తాగావా? తాగాను. తాగాను. రేపు పొద్దున అన్నం తింటావా? తింటాను. అన్ని చేస్తావు కదా పొద్దున. అందరూ చేస్తారు కదా. నిద్ర లేవడం. అయితే ఒక్క నిమిషం, ఇంతకీ టీజర్ చూసావా? టీజర్ చూసా కానీ అర్థం కాలే. అర్థం కాలేదా? అంటే ఇందులో చాలా మంది కనిపించారు. చాలా మంది కనిపించారా? ఎస్, ఆర్టిస్ట్ తో పాటు చాలా విషయాలు కనిపించాయి కానీ అవే అర్థం కాలేదు. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ మా నాన్నగారి ఫ్యాన్స్ అందరికి హాయ్. సో అన్నమాట. మామూలుగా అయితే నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా, అంటే మన ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేది. అంటే మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేశారా? ఏ నుంచి స్టార్ట్ చేశారు? జీవితం స్టార్ట్ అయింది నుంచి. అండ్ ఈ కాఫీ కప్ లో వెనకాల కింద సాసర్, వెనకాల ఎంతమంది ఆర్టిస్టులు, నాన్నగారి ప్రొడక్షన్, అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అవును అంటే అందరు అనండి. 1 2 3. లేదు, ఇప్పుడు ఆల్ ఛానల్స్, మన తెలుగు ఛానల్స్ అన్నిట్లో లైవ్ వెళ్తుంది. వాళ్ళందరూ కూడా కలిసి మనతో అనాలంటే అందరం కలిసి 1 2 3. నాకు తెలిసి గీత కాదు, ఇది కానీ ఈ టైటిల్ ఎలా వచ్చింది? అకార్డింగ్ టు యూ అనే టైటిల్ ఎలా వచ్చి ఉండొచ్చు? పెట్టారు కాబట్టి వచ్చింది. ఓన్లీ నాకు తెలిసి ఈ టైటిల్ ఎలా వచ్చిందో. ఎలా వచ్చింది? డైరెక్టర్ గారు స్టోరీ రాస్తున్నారు, ఏం టైటిల్ పెట్టచ్చు అని ఆలోచించేటప్పుడు చూడప్ప సిద్ధప్ప అని ఆ డైలాగ్ ఎండ్ లో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. దాని తర్వాత ఇదేదో బాగుంది కదా అని చెప్పి డైరెక్టర్ గారు అని పెట్టేశారేమో. అవునా? నేనేమనుకుంటున్నానంటే ఆయన సినిమా స్టోరీ రాయడం మొదలు పెట్టారు. మొదలు పెట్టగానే ఆయన రాసిన ఫస్ట్ డైలాగ్ లో ఫస్ట్ లెటర్ ఉంది. సరే, లెటర్ బాగుంది కదా, ఆతో ఎలాగో స్టార్ట్ చేసాం, సినిమా టైటిల్ కూడా అని పెట్టేద్దాం అనుకున్నాను. పేర్లేదు కదా, ఆయన వచ్చాక అడుగుదాం. మనం ఎందుకు కదా ఇలా, మనం ఎందుకు అందరు అక్కడ ఉన్నాక వాళ్ళతో 1 by 1 మాట్లాడుకుని ఈ సినిమా గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ టీజర్ ఒకసారి చూసేద్దాం. మరి ఇవాల్టి మన ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని మనం ఇంత చక్కగా జరుపుకుంటున్నాం. అయితే నిజంగా చెప్పాలంటే ఎన్నో ప్రీ రిలీజ్లు, ఎన్నో ఆడియోలు చేసాం, కానీ ఇంత డిఫరెంట్ గా ఎప్పుడైనా చూసామా? ఇంత డిఫరెంట్ గా ఫస్ట్ టైం ఈ వెన్యూలో ఈ అద్భుతమైన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఇంత డిఫరెంట్ సెటప్ లో ఎక్కడ చూసారా? గెస్ట్లు అక్కడ ఉంటారు, మా మెయిన్ ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ అక్కడ కూర్చున్నారు, అండ్ మనం ఇద్దరం ఇలా ఎల్ఈడి అటు చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఈ ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో డాన్సులు, మళ్ళా స్కిట్లు అలాంటివి ఏం కాకుండా, అలాగే పటాస్ పంచులు అవేవి కాకుండా అసలు ఫస్ట్ అయితే మనం అనేది ఏంటి అనేది ఎన్నిసార్లు టీజర్ చూసానో అర్థం కాలేదు. సో వాళ్ళన్నీ 56 ఉంటాయని తెలుసు, ఇందులో 22 ఫ్రేమ్లు వేసారు, అయినా కూడా నాకు అర్థం కాలేదు. అన్ని చూసినా కూడా చదువుకుంటే అర్థమయ్యేది. గీత, ఆదర్శ్ భయ్యా, హ్యాపీ టు సీ యూ అగైన్. హాయ్ 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 భయ్యా. హాయ్. సో యా, బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ అన్నమాట. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు బి హియర్. అండ్ మీ అబ్బాయిది కూడా ఫస్ట్ ఈవెంట్ కదా ఇది? yes. నిర్వాణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. నేను ఒకటే మొక్కుంటాను భయ్యా, నిర్వాణ్ హీరో అయినప్పుడు ఆడియో ఫంక్షన్ నేనే హోస్ట్ చేయాలని. తప్పకుండా. అప్పుడు కూడా వదలొద్దానా దేవుడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు నాని ఫర్ టర్నింగ్ ప్రొడ్యూసర్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. అంటే నేను సినిమాలో చేయలేదు, కాకపోతే మా నాన్న ఇందులో డెబ్యూ చేస్తున్నారు. వావ్. మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు, బాలకృష్ణ. డాడ్. So I'm very very excited about this anamata. Okay. Very very special. Thanks to Prashant for this opportunity. All the very best. Bhaiya, sorry, ఈ స్పీచ్ అంతా స్టేజ్ మీద ఇవ్వాలి. ఇప్పుడైతే ఆ టీజర్ ని చూసి స్టోరీ ఎలా ఉండబోతుంది దాని గురించి. అంటే స్టోరీ నిజంగా ఏ జోనర్ ఫిల్మ్ అనుకుంటున్నారు అసలు? ఇది క్రేజీ ఫిల్మ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో రెజీనా గారి క్యారెక్టర్ ఇందాక తనకి దెయ్యంలా అర్థమైంది, మీకు ఎలా అర్థమైంది? సైకాటిక్ సీరియల్ కిల్లర్ లా అనిపిస్తుంది నాకైతే. సైకాటిక్ సీరియల్ కిల్లర్, దీన్నే తెలుగులో ఏమంటారు చెప్పు, నాకు అర్థం కాలేదు. మీరే చెప్పాలి, నాకు అది అర్థం. తెలుగులో కొంచెం మీరే చెప్పాలి. అంతకంటే వీక్, ఆయన చెప్పడం చాలా కష్టం. తెలుగు అర్థం కానీ మిస్సెస్ ఆదర్శ్ గారు, గుల్నార్ గారు ఒక్కసారి ఇంగ్లీష్ లో అడిగే. గీత
ఇంగ్లీష్లో అడుగు. సో Okay. tell about the Hello everyone. ఓన్లీ తను ఓన్లీ అంటున్నారు అంతే. ఓకే. Congratulations to everyone. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడిద్దాం. కాదు యాంకరింగ్ అనగానే ఏడ్చాడు రవి ఇందాక, వద్దని చెప్తున్నాడు. మానేస్తాను తొందరలో మానేస్తా. Okay, Randy. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1 by 1 ఇంకా ఇలా కాదు కానీ విల్ హ్యావ్ ది కాస్ట్ ఆన్ స్టేజ్. ఏమంటారు, వాళ్ళని కూర్చోబెట్టి హ్యాపీగా మాట్లాడితే బాగుంటది కదా. కదా, అసలు ఎవరికి తెలియదు అంటున్నారు ఈ సినిమాలో చేసిన వాళ్ళు కూడా. అంటే ఆయన చెప్పారు ఇప్పుడు నాకు కూడా తెలియదని. ఇంకొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి అసలు ఏంటి అంటే సినిమాలో నటించిన వాళ్ళు సినిమా గురించి తెలిసిన వాళ్ళని అడిగితే ఎలా ఉంటది? బాగుంటుంది. ఎస్, చాలా బాగుంటుంది. మనం అందరం వాళ్ళ కోసమే వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక చిన్న టాక్ షో చేద్దామండి ఇక్కడ. ఓకేనా? ముగ్గురు ఉంటాం టీవీ అంటే ఈ సినిమాలో నటించిన వాళ్ళు. 1 సెకండ్ ఇస్ యాంకర్స్ మేమిద్దరం, అండ్ 3వది మీరు. సో ముగ్గురం ఉన్నాం కాబట్టి లెట్స్ హ్యావ్ అ టాక్ షో. ఈ సినిమా గురించి ఎన్ని డౌట్లు ఉన్నా అడిగేద్దాం కదా, బాగుంటుంది ఇలా చక్కగా కూర్చొని వాళ్ళని డౌట్లు అడుగుతూ ఉంటే. అయితే ముందుగా ఎవరిని పిలుద్దాం? ఈ మధ్య నాకైతే పిండి పూసుకున్న ప్రియదర్శిని పిలవాలి. నాకైతే పెళ్లి చూపుల ప్రియదర్శిని పిలవాలనిపిస్తుంది. నాకు స్పైడర్లో చేసిన ప్రియదర్శిని పిలవాలని ఉంది. నాకైతే నా సావు నేను చేస్తా అన్న ప్రియదర్శిని పిలవాలనిపిస్తుంది. ది అమేజింగ్ ది బెస్ట్ బుక్ రైటర్ సో ఫార్, ది ఆథర్ ప్రియదర్శి. అమ్మా, ఇప్పటికైనా మనకి ఆ గురించి ఎంతో కథ తెలుస్తుంది. ఈయన ఖచ్చితంగా చెప్పేస్తారు. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా వైబ్రెంట్గా ఉన్నది క్రౌడ్. థ్యాంక్ యూ. సో కాదు, మీరు స్పీచ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఇక్కడ కూర్చోవాలి. ఆ పిండి గురించి చెప్తాను. పిండి గురించి ఇక్కడ పిండి వెనకాల చాలా గొప్ప స్టోరీ ఉంది. నీ పిండి కథలు, నీ బుక్ కథలు అన్ని దిద్దాం. నువ్వు ఇక్కడ కూర్చోవాలి. హ్యాపీ కూర్చోండి. ఆల్రైట్. సో మా ఆడియన్స్ దగ్గర కూడా మైక్ ఉంది కదా, లేదా రాలేదా? ఉండాలి, ఖచ్చితంగా ఉంటది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఆ పిండి గురించి. ఏం పిండి అది? శనగ పిండా, గోధుమ పిండా, ఏం పిండి? అది కేవలం పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి. అది కేజీకి 10 రూపాయలు దొరుకుతుందంటే తీసుకొచ్చారు సెట్లోకి. అంటే నేను షెఫ్ కదా, లేట్ అవుతుందని కొంచెం చపాతీలు అట్లాంటివి చేద్దామని. అక్కడ ప్రగతి గారు ఉన్నారు, మా మేనేజర్ ఆమె. సో వారు మాకు ఆర్డర్ చేస్తుంటే నేను తయారు చేస్తుండేవాడిని. ఓకే, స్టోరీ వస్తుంది, బయటకు వస్తుంది, అర్థమవుతుంది, టీచర్ అర్థమవుతుంది. yes, వచ్చేసింది. ప్రగతి గారు పిండి సప్లై చేస్తారు, నువ్వు అదే పిండి పూసుకుంటావు. లేదు, ప్రగతి గారికి చపాతీ తిందామని అంటే ఆ సెట్ లో ఆ రోజు ప్రొడక్షన్ ఫుడ్ కొంచెం లేట్ అయింది అనమాట. సో ఈ లోపల ఏమన్నా చేద్దాం, చపాతీ పరోటా ఏమన్నా చేద్దామంటే ఇది మీరు అక్కడ చేస్తున్నారా ఆన్ స్క్రీన్ చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు. లేదు, అక్కడే చేస్తున్నాం అనమాట. యాంకరే ఒక దరిద్రమైన క్వశ్చన్ అడిగిందంటే దానికి ఎక్స్ప్లెనేషన్ మరి. బా దర్శి గారు, మీకు అప్పుడప్పుడు అనిపిస్తా ఎందుకు ఇరికేంట్రా బాబు అని? అదంతా వదిలేండి, ఇందులో అనిపిస్తాయి. ఇంకా కాదు, మీ ఆ రెస్టారెంట్ లోనో హోటల్లోనో ఏం జరుగుతుంది అసలు? పిండి ఎందుకు మీరు ముఖాన్ని పూసుకున్నారు అసలు? రెస్టారెంట్ లో చాలా జరుగుతున్నాయి. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రెస్టారెంట్ స్టేస్ ఇన్ ద రెస్టారెంట్. సో మీరు 16వ తారీఖు చెప్తా భయ్యా మీకు అందరికి. 10వ తారీఖు 16th వరకు అయితే జిపిటపా. ఓకే భయ్యా, ఫస్ట్ టైం మీరు లైఫ్ లో ఏ అమ్మాయిని చూసి ఆ అన్నారు? మీరు ఆ అన్నారు, సరే ఆయన ఎవరిని చూసి ఆ అన్నారో ఒకసారి తెలుసుకుందాం. మీ ఆలు అడగలేదు నాయన, ఆయన ఆ. ఏ అమ్మాయిని చూసి ఫస్ట్ టైం ఆ అన్నారు పాజిటివ్ గా? మళ్ళీ చెప్తున్నాం, మీ ఆ కాదు. నువ్వు చెప్పకపోతే వాళ్ళు వేసుకోపోతారు. శ్రీదేవి గారిని చూసి అన్నారు. సరే, ఇప్పుడు నెగటివ్ గా ఏ అమ్మాయి అన్నారు? అది కూడా గీతానా? అయ్యా, వాళ్ళ పేరు చెప్పట్లేదు, వేరే పేరు చెప్తుంటే బట్ ఈ సినిమాలో అంటే మేము చేస్తున్నప్పుడు ఒకసారి రజనీ గారు ఎంట్రీ ఇచ్చారన్నమాట బ్యాక్ డోర్ నుంచి. అప్పుడు అసలు అంటే భయంతో అది భయంతో వచ్చింది. సచ్ ఎ వైల్డ్ ఎక్స్ప్రెసివ్. షీ వాస్ స్కేరీ అండ్ ఆల్సో సో మచ్ లైక్ అ బ్యాడ్ యాస్ వుమన్ అన్నమాట. సో అలాగ అనిపించింది. వెరీ నైస్. సో ఇప్పుడు మా సెలబ్రిటీస్ అడుగుతారు క్వశ్చన్, అండ్ హూస్ ఇట్?
ఎవరు అడగాలనుకుంటున్నారు మీలో? మైక్ ఉందా అక్కడ? మైక్ ఆల్రెడీ ముందే ఇచ్చేసి పెట్టండి అక్కడ. యా, ఈ సినిమాకి ఎంత తీసుకున్నావు? ఈ సినిమా ఇట్లాంటివి కాకుండా క్రేజీగా అబౌట్ ది మూవీ. రైట్, రెడీ, గో ఫర్ ఇట్. దర్శన ఎక్కడున్నా కనిపిస్తలేవు. ఎస్ యా చెప్పనా. ఏమన్నా ఓరెవరు కొండి పెట్టినావన్నా ఈ సినిమాలో? అయ్యా ఏం పెద్ద మొగుడులో దావత్ చేసేటోళ్ళ కనబడుతున్నా. చెప్పాలా? పెద్ద మొగుడులో వంట మనిషి అనుకుంటున్నారు. లే ఆన్సర్ ఇవ్వలేదు దర్శన. సినిమాలో అని చక్కగా ఎందుకు సినిమాలో కొండేశ్వరుడు అంటే బాగానే వేసినాయి. ఇక పెద్ద పెద్ద వాళ్ళకే వేసినాలే, చిన్న వాళ్ళకి కాదు. దానికి రవితేజ నాకు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి వేసిన కొండి. అంతేనా? బరబ్బర్. ఏం స్పెషల్ వండుతాడు అడుగు. ఏమేం స్పెషల్ వండుతావు నన్ను? నేను ఒకటి చౌమీన్ వండుతా, తర్వాత బోర్ రైడ్ వండుతా, తర్వాత తెలుగులో చెప్పరాదు. బోటి, తలకాయ కూర ఇట్లాంటివి చెప్పరాదు. చౌమీన్ అంటే ఎగ్ బుర్జీ, బాయిల్డ్. ఈ టైంలో అయితే బాయిల్డ్ పల్లి వండుతాను, ఆమ్లెట్. అంటే ఇది మీరు అన్ని ఛానల్స్ ద్వారా లైవ్ ప్రత్యక్షం ద్వారా చూస్తున్నారు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్. అందుకే కరెక్ట్. అంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఈ సినిమా గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు, అంతే కదా సార్? అంటే అడిగితే ఐఎమ్ ఓపెన్. ఇంకెవరైనా అడగండి. అడుగుతారా అన్నా? అన్నా యా, ఫస్ట్ డైలాగ్ కొట్టానా? ఫస్ట్ డైలాగ్ కొట్టాలా? డైలాగ్ అంట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొడతా నేను మళ్ళీ. అది ఆ డైలాగ్ కాదన్నా, నా సావు నేను తెస్తా. అది నువ్వేమని అడుగు. లేదు, ఈ సినిమా చూసి నన్ను చాలా మంది అట్లాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నా అన్నారు. వాళ్ళకి చెప్తా నేను, నా సావు నేను చేస్తా, నీకెందుకు. ఈ సినిమా కథని ఇలాంటి సినిమాలు కూడా ఆడతాయని అన్నారు చూడు, వాళ్ళకి చెప్తా, మా సావు మేము చేస్తాం, మీకెందుకని. అన్నా నీ సినిమా రిలీజ్ అవుతున్నాయి, ఆ బుక్ మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నా? అన్న ఇగో ఇప్పుడే అన్న డోగాడుతున్నా నేను ఇండస్ట్రీకి వచ్చి. ఇంకా రాజమౌళి గారు లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, విజనరీ డైరెక్టర్లు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళతో పనిచేసి నేను ఇంకా ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేసుకున్న తర్వాత నేను రాస్తా. ఇట్స్ అ లాట్ బిగ్ లైఫ్ అహెడ్. తప్పకుండా, కానీ మా కోసం ఆ బుక్ రిలీజ్ చేయాలి తప్పకుండా రాచి. అంటే ఇప్పుడు ఇలా ఆల్ అంటే ఒక గొప్ప చాప్టర్ మిస్ అయిపోతానేమో అని ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు దాట్. సో ప్లీజ్ డూ. బట్ నో, మీరు కంటిన్యూగా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తే ఆ బుక్ రాకపోయినా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఫైనలీ టు అవర్ సెలబ్రిటీస్, టీవీ ఆడియన్స్, అబౌట్ ఈ సినిమా అట్లున్నది ఇట్లున్నది, చాలా డిఫరెంట్గా తీసినాం, చాలా కొత్తగా తీసినాం. ఇట్లాంటి మాటలు, బేకార్ ముచ్చట్లు, బేకార్ పంచాయతీలు అందరూ చేస్తారు. బట్ నేనేం ఎక్కువ మాట్లాడను. గత 2 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఎక్కడికి వెళ్తుందో మీ అందరికి తెలుసు. వెదర్ ఇట్ వాస్ పెళ్లి చూపులు, వెదర్ ఇట్ ఈస్ బాహుబలి, వెదర్ ఇట్ వాజ్ అర్జున్ రెడ్డి, పిఎస్వి గరుడవేగా, సినిమా మారుతుంది. అండ్ ఒక హిస్టారిక్ మూమెంట్. అండ్ అలాంటి హిస్టారిక్ మూమెంట్ రచిస్తున్న కొంతమంది గొప్పవాళ్ళు ఇవాళ మనతో పాటు ఉన్నారు. వాళ్ళే సాక్ష్యం దీనికి. సో అండ్ ఈ టైంలో మీరందరూ దీన్ని విట్నెస్ చేస్తున్నారు. సో ఇంకొకసారి ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, 16వ తారీఖు ఒక్కసారి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఏం చేస్తారో నాకు మీ అందరూ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్. థ్యాంక్ యూ. Fantastic bro, thank you so much. So all the best, wishing you all the very best. Yes, super success ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. That was సో మరి నెక్స్ట్ అంటే ప్రియదర్శి గారిని శత విధాలుగా ఏ మాత్రం నేను అడిగినా, వాళ్ళు అడిగినా, మీరు అడిగినా ఆయన చెప్పలేదు సినిమా గురించి. ఇంకా వేరే వాళ్ళని ట్రై చేద్దాం. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు చేశారు, ఎవరిని వెళ్దాం, ఎవరు? ఒక పని చేద్దాం. సో ఒక పని చేద్దాం. ఫస్ట్ అయితే ఒక పర్సన్ ఆయన ఏవి మనం చూసేద్దాం ఈ సినిమాకి సంబంధించి. సో ఆల్రైట్, సో ది బ్యూటిఫుల్ నిత్య మేనన్ గారు, హార్టీ వెల్కమ్ టు యు మేడం. ఆల్రైట్, లెట్స్ వెల్కమ్ అవసరాల శ్రీనివాస్ గారు. అవసరాల శ్రీనివాస్ గారు అని కాఫీ తాగడానికి వెళ్ళారట. ఆయన వచ్చేస్తారు, వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఆయన దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. 6 అడుగుల అందగాడు అండ్ దాంతో పాటు మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ కూడా. ఇంపార్టెంట్ లైన్, ఇంట్రెస్టింగ్ లైన్ ఇస్ హి ఇస్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ అల్టిమేట్ కాంబినేషన్. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపించారంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. సో మరోసారి ఈ కాంబినేషన్ మరి చూస్తున్నాం.
సో లెట్స్ విష్ శ్రీనివాస్ గారు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ భాగమతి, అరుంధతి, దేవసేన, ద గార్జియస్ అనుష్క గారు హియర్. ఈ కార్యక్రమానికి అనుష్క గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అనుష్క శెట్టి గారు, వి కాల్ హర్ స్వీటీ. హార్టీ వెల్కమ్ టు యు మేడం. వెల్, లాట్ మొబైల్స్ ప్రెజెన్స్ ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్. స్పాన్సర్స్ KLM ఫ్యాషన్ మాల్, వర్చుసా, విల్లాట్ ఫోటోగ్రఫీ. వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు అన్ని ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఇంకొక యాక్ట్రెస్ ఇందులో చక్కగా నటించారు. ఆవిడ ముక్కు పుడక నాకు బాగా నచ్చేసింది. ఓం అన్న నోస్ రింగ్ పెట్టుకొని అందంగా కనిపించే ఇషా గారి ఏవి చూసేద్దాం ఒకసారి. అమేజింగ్ పర్ఫార్మర్. అండ్ ఈ సినిమాలో ఆవిడ కాంట్రిబ్యూషన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏవి ప్లీజ్. పక్కా తెలంగాణ పోరావిడ. అవునా? ఇరగదీస్తారు ఆవిడ తెలంగాణ మాట్లాడితే. లెట్స్ కాల్ ఆన్ స్టేజ్ గట్టిగా చప్పలతో ఈషా. ఈషా వెల్కమ్ ఈషా. గట్టిగా చప్పట్లు. కమ్ ఆన్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఓకే, సో మాకైతే సినిమాలో ఎవరెవరు ఏం చేశారో ఏమీ అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు పాజ్ చేసి ఎన్నిసార్లు చూసినా కూడా టీజర్ సినిమా ఏంటి, ఏ జోనర్ ఫిలిం అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. మీరు చెప్పేయండి. ఈ కష్టం వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఇదే చెప్పారు. ఓకే, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి అది చెప్పండి. పోనీ అది కూడా 16th వస్తుంది కదా. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీ ముక్కు పొడక ఏది అది చెప్పండి. ఇక్కడ ముక్కు పుడక లేదు ఏమిటి? ఇప్పుడా? ఆ ఓం అనే ముక్కు పుడక ఏది? ఇప్పుడు పెట్టుకోలేదు నేను. కానీ సినిమాలో చాలా క్యూట్ గా ఉన్నారు. అండ్ ఇంకా ఆపుదాం. ఫ్లర్టింగ్ ఏ అమ్మాయిని చూసినా క్యూట్ గా ఉండడం అంటే ఫ్లర్టింగ్. గీత ఈజ్ ఆల్వేస్ పొజెసివ్ యార్. నేను చెప్తాను, మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇక్కడ అక్కడ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాని గారి ప్రొడక్షన్ లో వచ్చే ఈ ఆ అనేది మాకు ఎవరికి అర్థం కావట్లేదు. చేసేటప్పుడు మీకైనా అర్థమైంది కదా? ఆఫ్ కోర్స్. ఏదో ఒకసారి ఆ అనండి. ఏమి జరిగినది? నో ప్రాబ్లం, ఆ అందాం మనం కూడా. వావ్, here comes Regina. Honey, welcome to you, madam. అండ్ కొంచెం ఇదే లుక్ బా సూపర్. వెల్, సో ఇప్పుడు ఆ గురించి మనం మాట్లాడుతాం. ఏ మాత్రం కొంచెం మీరు చెప్పండి కొద్దిగా. కొంచెం ఒక నిమిషం. నేను ఏమన్నా మీకు ఇస్తే మీరు చెప్తారా? లంచం ఇస్తే? లంచమా? చిచి, అది చాలా తప్పండి. బట్ మేము ఏది ఐ మీన్ లైక్ ఏం రివీల్ చేయడానికి ఏం లేదు. బట్ 16th కి రిలీజ్ అవుతుంది కాబట్టి మీరే చూస్తారు. తర్వాత ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. అంటే మీ రోల్ గురించి ఒక చిన్న అంటే టీజర్ లాగా ఏం ఉండబోతుంది ఆల్రెడీ ఇచ్చారు కదా, చూసారు కదా. అంటే మీ గురించి అది అర్థం కాదు. 16th రోజు అందరికీ అర్థం. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు కదా, మీకెందుకు తొందర? మేము కూడా వెయిట్ చేస్తున్నాం కదా. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు అంటే అదేదో ఉంటుంది, మా పాలిట మేము పని చేసుకుంటూ ఉంటే ఒక టీజర్ రిలీజ్ చేశారు. అందులో అందరూ ఇంతమంది బిగ్ కాస్టింగ్ ఉంది, పైగా డిఫరెంట్ గా ఉన్నారు. ఏమనుకోవాలి? కొత్త సినిమా వస్తుంది అనుకోవాలి, కొత్త రకమైన సినిమా వస్తుంది అనుకోవాలి. 16th రోజు చూడండి. మళ్ళీ ఎంత చెప్పినా ఎంత అడిగినా వాళ్ళు చెప్పరు. అందుకే లెట్స్ గో హెడ్ విత్ క్వశ్చన్స్. అండ్ మా ఆడియన్స్ దగ్గర ఈషా గారిని ఏం అడగాలనుకుంటున్నారు? మైక్ ఎవరి దగ్గర ఉంది? లాట్ మొబైల్స్ ప్రెజెన్స్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రోజు నిజంగా అలాగే ఉన్నాయి, ఆ మూమెంట్స్ చాలా ఉన్నాయి. రైట్, yes భయ్యా ఎవరు? ఓకే, అడగండి. హలో, హాయ్. ముందుగా మీ అందరికి కూడా కొత్త కథ అన్నారు కదా, ఏ టైప్ ఆఫ్ కథ చెప్తారా? కొత్త కథ. కొత్తగా అంటేనే అది ఏ టైప్ ఆఫ్ అనేది నేను ఇప్పుడు రివీల్ చేయలేను. కొత్త టైప్ ఆఫ్ కథ అంటే ప్రేమ కథనా, క్రైమ్ స్టోరీనా, కామెడీ హారరా, మల్టీ కథ, అన్నీ ఉంటాయి కథలో. అన్నీ ఉంటాయి ఈ కథలో. ఆల్ మిక్స్ అంటే ఆల్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. yes which is very healthy. yes very healthy. చూడంగానే బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ నాని గారి ప్రొడక్షన్, సో అది చెప్పగానే ఫస్ట్ ఇక్కడ ఏవీలో చూడంగానే స్టోరీ చెప్పగానే చిన్న పిల్లలకి గెంతారు అని అన్నారు. సో దాని గురించి చెప్పండి. సీరియస్లీ నాకు నాని గారు ఐ మీన్ నాకు అప్రోచ్ అయినప్పుడు, నాకు చెప్పినప్పుడు, నేను ప్రశాంత్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ బికాజ్ మనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడే యూ విల్ ఎంజాయ్.
So that is the reason I was so excited when I heard the story and when I heard about my character. ఓకే, సో ఎవరైనా నెక్స్ట్ క్వశ్చన్ అమ్మాయి అడగండి. యా Hi Isha. Hello. I'm very big fan of you. Yeah. ఓ ఆవిడ కనిపించట్లేదు కదా Your మీకు? acting is so natural. Thank you so much. Like ఏమైంది? యా ఆమె కెమెరా కనిపించడం లేదు అందుకే. యా అడగండి. యా వాట్స్ యువర్ నేమ్? Sharda. యా శారదా ప్లీజ్ టెల్ మీ. Yeah. So like ఈ మూవీలో like ఏం ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నాయి? ఏం ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నాయా? మీ రోల్ లైక్ సో ఏం ఛాలెంజెస్ ఉన్నాయి లైక్? అంటే వాట్ ఛాలెంజెస్ డిడ్ యూ ఫేస్ డ్యూరింగ్ ది షూట్ అంటే మీ క్యారెక్టర్ చేయడంలో? అంటే నేను ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్లో దిస్ ఇస్ డిఫరెంట్. సో దట్ ఈస్ వాట్ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ యూ విల్ సీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ లైక్ ఐ థింక్ తెలుగులోనే ఫస్ట్ టైం అనుకుంటా ఈ క్యారెక్టర్. అమ్మయ్య. సో మీరంతా చూసాక అంటారు ష్యూర్గా. సో ఇషా గారు అంతో ఇంతో చెప్పేశారు, తెలుగులోనే డిఫరెంట్ అట. సో కొత్తగా వస్తుంది. కొంచెం reveal. ఇంకా ఎవరైనా? థ్యాంక్ యూ శారదా, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sharda. All right, so Isha garu, we're all looking forward for your role in the movie, and of course 16th kosam wait chestunam, and I hope you make a big difference in the movie, and మీ రోల్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. రవి ఆవిడకి తెలుగు వచ్చు, నువ్వు అంత కష్టపడకలేదు. తెలుగునే థ్యాంక్ యూ సో చెప్పినా మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ మీరందరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ Feb 16th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ డెఫినెట్గా యూ విల్ బి థ్రిల్డ్. కొత్త సినిమా నిజంగా ఉంటుంది. మీరందరూ యూ విల్ బి లవింగ్ దిస్ మూవీ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Isha. ఆల్ ది బెస్ట్. And I want to thank Nani and Prashant for giving me this opportunity and Prashanti garu kuda. Thank you so much. Thank you so much once again, Isha. Thanks for your time and enjoy your evening. And Yes. Avasarala Srinivas garu intaku mundu missing. Sir, we had your AV also, so we want you on stage. మిస్సింగ్ అంటే మీరు కాఫీ తాగొస్తారని చెప్పాము, పక్కనే కాఫీ డే ఉంది కదా అని. ఒక్క నిమిషం, నేను స్టూల్ తెచ్చుకుంటాను వెళ్ళి. ఏమొద్దు, మీరు పైనే ఉండాలి. సో ఇప్పుడు ఇది అదే ఆనా లేకపోతే నాన్నగారి ఆనా? ఇది యాక్చువల్లీ వెరీ ఫ్లెక్సిబుల్. తెలుగులో ఇంగ్లీష్లో అలా రకరకాల భాషల్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది ఆకి. సో ఓకే, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. సినిమాకి ఎవరు రారు, ఇక్కడికి వచ్చి ఓకే ఓకే వాటి గురించి ఎందుకు కానీ, బట్ మీ అండ్ నాని గారి ఫ్రెండ్షిప్ మా అందరికి తెలుసు. ఇట్స్ అ సూపర్ హిట్ కాంబినేషన్. సో ఈ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదిగో అన్ని ఓకే కాదు అంటే ఫస్ట్ చెప్పండి, ఫ్రెండ్ కదా ఆయన, మీకు డబ్బులు ఇచ్చారా సినిమాలో నటించినందుకు? రెమ్యునరేషన్ వచ్చిందా లేదా? అయితే అనండి. ఫ్రెండ్స్ ఇవ్వక బయట వాళ్ళు ఇవ్వక ఎలాగండి? ఓ అయితే బయట ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఇస్తారు. లవ్. సో యాక్చువల్లీ ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో కరెక్ట్గా చెప్పలేం, బట్ వన్ థింగ్ ఐఎమ్ షూర్ ఈస్ ద ఆడియన్స్ విల్ బి స్టన్డ్ అట్ ద ఎండ్. యాక్చువల్లీ అనేది మీరందరూ సినిమా లాస్ట్లో అనే మాట, సో మీ చేత అనిపించాలనేది ప్రయత్నం. అంటే ఎవరి పర్ఫార్మెన్స్ కి మేము అంటాం? ఇషా గారిని చూసినప్పుడు, నిత్య గారిని చూసినప్పుడు, కాజల్నా లేకపోతే మిమ్మల్నా? ఎవరిని చూసినప్పుడు మేము అంటాం? పాజిటివ్ గా మీరు చెప్పే పేర్లు అన్ని చూస్తుంటే వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు. అయితే ఓకే, చూద్దాం వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఎవరి పేరుకి వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ అవుతారో వాళ్ళ ఆ రోల్ కోసం. ప్రియదర్శి గారు, ఈషా, నిత్య మెనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, మురళీ శర్మ గారు, అవసరాల శ్రీనివాస్. కాదు, అన్ని ఆలు ఒకేలా ఉన్నాయంటే ఈ ఆలో మీరందరూ ఉన్నారు కాబట్టి. ఆ మంటలు నేను పెట్రోల్ వేసా కాబట్టి. ఓకే, సో ఆ గురించి మీరేమి చెప్పాలనుకోవట్లేదు అంటే ఈ ఆలో అమ్మహా వరకు ఏముంటాయో చెప్తే బాగుంటుంది కదా అని. యా, యాక్చువల్లీ చాలా వండర్ఫుల్ యాక్ట్రెసెస్ ఉన్నారు, చాలా వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఐ రియల్లీ అడ్మైర్, అండ్ సమ్ ఆఫ్ దెమ్ కాదు, ఆల్ ఆఫ్ దెమ్.
అండ్ కాకపోతే ఫిల్మ్ అనేది నాకు తెలిసి ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం అండ్ I think Prashant Verma will walk away with excellent support from all these wonderful actors, and I think that is how cinema should be. Okay, final మీరు question. మాకేమీ చెప్పట్లేదు. Final question. Meeru and Nani Garu are very close, and Nani Garu is the producer. So, మాకు ఏమైనా యాజ్ నాని గారు's fans, we all love his acting. సో మాకు ఏమైనా ఆయన గురించి తెలియని విషయాలు డ్యూరింగ్ ఆన్ సెట్స్ కానివ్వండి లేకపోతే ఆఫ్ ది సెట్స్ ఎలా ఉంటారు? తెలియని విషయాలు. వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ నాని గారు? నాని ఈజ్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్ అండి. హీఈస్ ఎ వండర్ఫుల్ యాక్టర్, మీ అందరికీ తెలుసు. కానీ యాక్టింగ్లో నాని ఏంటో దానికంటే ఒక 20 మార్క్స్ ఫ్రెండ్షిప్లోనే ఎక్కువ. అండ్ ఐఎమ్ ష్యూర్ వెన్ ఎ ఫ్రెండ్ ఈజ్ ఇన్ నీడ్, ఆయన అడగకపోయినా, ఆ ఫ్రెండ్ అడగకపోయినా, హీ విల్ గో ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ హిమ్. అండ్ అది నాని సినిమాల్లోకి రాకముందు నుంచి జరిగింది. అండ్ సినిమాల్లోకి వచ్చాక ఆ క్వాలిటీ ఇంకా బలపడింది. సో దట్స్ వన్ గుడ్ క్వాలిటీ ఐ రియలీ అడ్మైర్ అండ్ లైక్ అబౌట్ హిమ్. ఫెంటాస్టిక్. అండ్ మీలో ఎవరైనా ఆ గురించి అవసరాల శ్రీనివాస్ గారిని, రైమింగ్ కూడా బాగుందండి, ఆ గురించి అవసరాల శ్రీనివాస్ గారిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇందులో రైమింగ్ అనిపించిందా నీకు? తర్వాత తెలుసు, చెప్పిన తర్వాత. ఎవరైనా మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరది? యా, వాట్స్ యువర్ నేమ్? सूरज या చెప్పు सूरज. लेकिन लाइटिंग नहीं है यार, सूरज है आप. కనిపించట్లేదు మాకు. ఓకే, అడగండి. ముందుకు రావాలా? వద్దు, ఉన్న జాగల నుంచి అడుగు. హలో, నేను सूरज గారు చెప్పండి. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మీ యాక్టింగ్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ. పక్కా ఆ మూవీ హిట్. నేను అందరిలాగా స్టోరీ ఏంటి, సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వస్తాయని అడగా. మూవీ హిట్, అందరూ చూస్తారు, మీరు ఎటువంటి బాధ పడకండి. మూవీ అయితే పక్కా సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూరజ్, థ్యాంక్ యూ. ఇదే నాకు ఫ్రైడే మార్నింగ్ షో తర్వాత జనాలు కూడా ఇంతే చూసారా, ఇంతే ఎనర్జీతో బయటకు వస్తారా? ఇంతే ఉండదు భయ్యా, ఐఎమ్ సారీ, దీనికంటే డబుల్ ట్రిపుల్ ఉంటుందేమో కానీ ఇంతే మాత్రం ఉండదు. ఎందుకంటే వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ Feb 16th, ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ విషింగ్ యూ వన్ మోర్ సూపర్ హిట్ ఇన్ యువర్ కిటీ. థ్యాంక్ యూ both of you. It's wonderful sharing stage with you again. Thank you so much శ్రీనివాస్ గారు. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ ఆవిడికి ఉంగరాల జుట్టు ఉంటుంది. మైక్ ఆఫ్ చేయండి. అండ్ పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఆవిడని చూడగానే ఇష్కలో పడిపోవాల్సిందే, అలా మొదలవాల్సిందే. She's cute, she's amazing, she's a phenomenal performer. And ఆవిడ ఉంది సినిమా అంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది సినిమాలో. అండ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటాం కదా. సో ఆవిడే నిత్యా మీనన్ గారు. అయితే ఆవిడ ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరేమో, కానీ ఆవిడే చేయగలరు. ఆవిడే చేసింది. ఆవిడే చేశారు, కానీ పేరు కూడా రివీల్ చేయలేదు. Feb 16th కాదు, నాకు ఒకటి అర్థం కాదు, ఆయన ఈగయ్యారు, ఇప్పుడు చాప అయ్యారు, నెక్స్ట్ ఏమవుతారా అని ఆలోచిస్తున్నాను. ఏమన్నా అవుతారు, సినిమా హిట్ అవ్వడానికి ఏమన్నా అవుతారు. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ది బ్యూటిఫుల్ నిత్యా మీనన్. yes, Lot Mobile presents a pre-release event sponsored by KLM Fashion Mall అలాగే వర్చు సార్. సో మరి ఇవాల్టి ఈ ఈవెంట్ని ఇంత చక్కగా మనం జరుపుకుంటున్నామంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ శ్రేయాస్ మీడియా. సో మ్యూజిక్ ఆన్ లహరి మ్యూజిక్. సో నిత్య గారు, చాలా 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 ఆనందంగా ఉంది మిమ్మల్ని ఆలో చూడడం. సో ఫస్ట్ ఈ సినిమాలో మీ పేరేంటి? I can't say, unfortunately. ఏమంటే we are all die-hard fans of yours and please మాకు చెప్పాలి. మేము ఎవరికి చెప్పం బయట, ఇక్కడ నుంచి మ్యాటర్ బయటకు వెళ్ళదు. ఏ ప్రామిస్ ఎవరికి చెప్పొద్దు. ఆల్రైట్, ఇట్స్ a promise. ఇక్కడ నుంచి మ్యాటర్ బయటకు వెళ్ళదు. లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళకి కూడా ప్రామిస్ చేద్దాం. మీరు కూడా ఎవరికి చెప్పకండి, లైవ్ లో చూసిన వాళ్ళు కూడా చెప్పరు. ఇప్పుడు చెప్పండి. యాక్చువల్ గా నా క్యారెక్టర్ గురించి ఎక్కువ ఏం చెప్పడం నాకు కుదరదు. అయ్యయ్యో, ఇట్స్ లైక్ ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ మై క్యారెక్టర్. అసలు ఏమీ చెప్పలేరా? చాలా తక్కువ. ఓకే, అంటే ఈ సినిమా ఏ జానర్? ఈ సినిమా ఏ జానర్? ఈ సినిమా ఏ జానర్? యాక్చువల్ గా ఇట్ హ్యాస్ ఆల్ జానర్స్. ఇట్ హ్యాస్ సైన్స్ ఫిక్షన్, రొమాన్స్, దెన్ వాట్ ఎల్స్ గైస్? హారర్. ఇట్ హ్యాస్ హారర్, యా, దెన్ లవ్, కాజల్, love, thriller, romance, yeah, all fights, that, everything, emotions,
ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ జానర్స్. ఐ నో ఇట్ సౌండ్స్ బిజార్, బట్ మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఐఎమ్ యాక్చువల్లీ సేయింగ్ ద ట్రూత్. వెల్, సో నాని గారి ప్రొడక్షన్లో ఇప్పుడు చేస్తున్నారు అనమాట. అంటే నాని గారితో అలా మొదలైంది, అండ్ ఇప్పుడు నాని గారి చేపగా ఇలా ఈ ఆ మొదలైంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆ? ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ చాలా ఒక యూనిక్గా ఉన్న ఫిలిం. ప్రశాంత్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. హీఈస్ అ వెరీ బ్రేవ్ డైరెక్టర్. హీస్ సంబడీ హూ picks wonderful stories. దీని ముందు కూడా ప్రశాంత్ది I've heard stories of his, but it hasn't happened. So I'm very excited to be a part of this film. నేను ఒక్క సెకండ్ కూడా నేను థింక్ చేయలేదు దీని గురించి. The minute he said it, I was so excited. I think తెలుగులో ఇట్లాంటి ఒక ఫిలిం రావడం చాలా మంచి విషయం, సంథింగ్ డిఫరెంట్. వెల్, సో ఇప్పటి వరకు మీరు ఆ అనలేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. మీరు కాఫీ తాగారా మార్నింగ్? అందరూ చెప్తున్నారుగా ఓకే. నిత్య గారు, అంటే నాని గారితో అలా మొదలైంది, దట్ వాజ్ సమ్ ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు టైం చాలా గడిచింది. సో ఆ డిఫరెన్స్ నాన్నగారు అప్పట్లో అండ్ ఇప్పుడు ఉన్న నాన్నగారిలో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే యాక్టర్కి ప్రొడ్యూసర్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. నాని గారిలో డిఫరెన్స్ ఏం లేదు. ఐ థింక్ ఈజ్ ద సేమ్ పర్సన్. ఐ థింక్ ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్. నో నాని, ఐ థింక్ ఐ యామ్. సో మనం ఇద్దరు ఐ థింక్ వీఆర్ లైక్ ద సేమ్. ఓకే. బట్ ఐ థింక్ మారింది ఏంటంటే, అలా మొదలైంది టైంలో మేము టామ్ అండ్ జెర్రీ లాగా. సో నందిని ఎప్పుడు చెప్తుంది దే ఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీ. సో వీ యూస్ టు కీప్ లైక్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. అంటే లైక్ నాట్ సీరియస్ ఫైట్స్, బట్ వెరీ యునో లైక్ ప్లేఫుల్ ఫైట్స్ ఆల్వేస్. ఏ పోరా నువ్వు పో లైక్ దాట్ యునో. ఇప్పుడు వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఐ థింక్ వి గ్రో ఓల్డర్. ఇప్పుడు ఫ్రెండ్లీగా పోరా అంటే అప్పుడు సీరియస్ గా కొంచెం ఇప్పుడు అలాంటి ఫైటింగ్స్ జరగట్లేదు అని చెప్తున్నారు. ఓకే ఓకే సరే. కానీ నిత్య గారు అలాగే చేయాలా మీరు? అన్ని షోస్ ఇలానే చేయాలా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక షో కూడా మంచిగా చేయరా అని అడుగుతున్నారు ఆవిడ. లేదు, ఇప్పుడు సీరియస్ గా పోరా అంటున్నారు, ఇప్పుడు కామెడీగా పోరా అన్నారు. నీకు ఛాన్స్ దొరికింది కదా. చెప్పలేదు నేను. అలా 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 ఏం కాలేదు. సరే కానీ నిత్య అని అంటే షీఈ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ షీఈ్ అ వండర్ఫుల్ సింగర్ ఆల్సో. yes, ఏమో అనుకుంటే ఇంకేదో జరిగిందే. ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్, ఎప్పటి నుంచో దగ్గర నుంచి పాట వినాలండి, మీరు లైవ్ గా పాట. దగ్గర నుంచి ఆవిడ తన దగ్గర ఉంటే పాడడం ఓకేనా? దుర్గా పంపించేద్దాం. దూరంగా పంపించే. దూరంగా పంపించండి. స్నానం చేశానే. వద్దులే, ఊరికే చెప్పా. పాడండి. 2 lines. ఇందులో ఎలాగో ఒకటే పాట ఉంది. సో మీరు అయినా ఏదో అనుకుంటే మీ ఇష్టం అండి, మీ ఇష్టం. యువర్ ఫేవరెట్ సాంగ్ ఏం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అంటారు. అలా మొదలైంది. వాళ్ళని అడిగితే చాలా పాటలు అడుగుతారు, మీరే పాడేయండి, వాళ్ళు వింటారు. యా 1 2 3 సింగ్. ఓ ప్రియా ప్రియా, ఓ మరియ ప్రియా, నీ ప్రేమలు మనసే ములిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినది నిన్ను తాకిన గాజైనా, వణికిన నాటని లవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything, everything. Oh my, ఇంత ప్రేమ నా మీద. మీ మీద కాదు అంటే నేను అడిగాను, నాకు అంటే వేరేలా వచ్చేది పాట. సో ఇది బట్ థ్యాంక్ యూ సో మచ్ నిత్య గారు, అంటే అడగంగానే పాడారు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, గ్రేట్ స్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఆ గురించి మీరు ఏం చెప్పలేదు. పర్వాలేదులేండి, మేము 16వ తారీఖు చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను ఈ మాట చెప్పాలనుకున్నాను. రెజినా గారు, మీరు రాకముందు మీ లుక్ ఎలా ఉంది అంటే రవి అన్నాడు దయ్యంలా ఉంది అని.
దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఐ థాట్ సమ్ హారర్ స్టఫ్ అంటే అట్లా కనెక్ట్ అయ్యారు. సో ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, హారర్ ఎలిమెంట్ కూడా ఉంది, కానీ అది ప్లే చేసింది రెజినా గారు అన్నాడు. ఏమో చూద్దాం, ఎందుకంటే రెజినా గారు ఆ హెయిర్ స్టైల్ ఎలా వచ్చింది, అది విగ్గా నిజంగానే ఆ హెయిర్ స్టైల్ చేసుకున్నారా లేదా, హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంది. ఇప్పటికీ అదే హెయిర్ స్టైల్ లో ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది అనమాట. అటు ఇటుగా ఇక్కడికి వస్తే తెలుస్తుంది. అందుకే ఇక్కడికి పిలిచేద్దాం అండి. రెజినా గారు ప్లీజ్ గట్టిగా చెప్పట్లు. రెజినా లాట్ మొబైల్స్ ప్రెజెన్స్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్స్ KLM ఫ్యాషన్ మాల్, వర్చుసా లైఫ్ స్పేసెస్, విలాట్ ఫోటోగ్రఫీ, మరి మ్యూజిక్ ఆన్ లహరి ఇవాళ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయాస్ మీడియా. వెల్ ఆ గురించి ఇంతలా మీ హెయిర్ ని త్యాగం చేశారా, బట్ ఈ లుక్ చాలా బాగుంది, సూపర్. మీరు ఎలా ఉన్నా బాగుంటారండి, సింపుల్ గా చెప్పాలంటే. అందుకే నన్ను దయ్యంని పిలిచావు కదా. అంటే ఈ రోల్లో మిగతా సినిమాలు మీ గువ్వ గోయింకా రోజు చేస్తాం మేము మా పటాస్లో. బట్ యూ లుకింగ్ వెరీ గుడ్. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఇంత మేక్ ఓవర్ వెళ్ళారంటే ఈ సినిమా మీద మీ క్యారెక్టర్ మీద అంత ప్రేమ పుట్టింది మీకు. బట్ అసలు ఆ క్యారెక్టర్ గురించి అంత ప్రేమ పుట్టడానికి, అంత హెయిర్ మీరు త్యాగం చేయడానికి అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎంతో కొంత? యాక్చువల్లీ త్యాగం కాదండి ఇది. ప్రశాంత్ కథ నరేట్ చేసినప్పుడే ఐ వాజ్ విజువలైజింగ్ ఇట్, అండ్ ఆ విజువల్స్లో నాకు దిస్ క్యారెక్టర్ సీమ్డ్ లైక్ సమ్మన్ హూ వుడ్ లుక్ లైక్ దిస్. సో ఐ టోల్డ్ హిమ్ నాకు ఈ క్యారెక్టరే కావాలి, లైక్ ఐ వాంట్ టు డూ దిస్ రోల్ బికాస్ ఐ నో ఐ లైక్ వాట్ ఐ క్యాన్ పుట్ టు ఇట్, అండ్ అందుకే ఇలా ఉంది. అండ్ ఎందుకు ఈ హెయిర్ స్టైల్ వేసుకొని వచ్చాను ఇవాళ, బికాజ్ రోజు షూట్ చేసినప్పుడు హోటల్ నుంచి రూమ్ నుంచి కింద వచ్చినప్పుడు బండిలో కూర్చోడానికి టు గో టు షూట్, I had to wear a hoodie, I had to wear a long sleeve shirt, I had to cover everything and walk out. Ee look eppudu bayata raled. I could never put my hair up and walk out and say, and everyone be like, oh my god, that's really cool. So unfortunately, because we wanted to hide the look, so kani ivala anukunna at least ivala eskon vastanu. You can ane సూపర్ అండి. వేయడానికి ఒక 4-5 గంటలు పట్టుంటుందేమో అని నా ఫీలింగ్. అది అంతే పట్టలేదు. బట్ yeah, and I want to thank Prashant and Nani and everyone who's actually supported this film. And endukante Prashant the katha narrate chesinapudu was like all over the place, but everyone who has agreed to do the role, andariki I think hats off to everyone who has been a part of this film. And story వినగానే మీరు కూడా అన్నారా? Definitely, obviously. ఏమవుతుందంటే మీరు రాగానే అంటే ఆ సీన్ ఏంటి, మీరు ఎంట్రీ ఎలా ఉంటది చెప్పేస్తారు, అన్ని చెప్పేస్తారు. ఇంకా అడగడానికి చాలా మంది ఉన్నారు. క్లైమాక్స్ కూడా చెప్పేస్తాను. ప్లీజ్ ప్లీజ్ చెప్పేస్తున్నారా? వి ఆర్ ఆల్ వెయిటింగ్ అని. అంటే ఇన్స్టాలో ఫేస్బుక్ లో పోస్టర్లు టీజర్లు ట్రైలర్ చూసి మైండ్ బుర్ర వేడెక్కిపోయింది. అందుకే మాకు కొంచెం ఏదన్నా అదే కొంచెం కూడా ఆవిడ చెప్పనని చెప్పారు. ఇంకా ఎక్కువగా అడిగితే ఎవరున్నారండి అక్కడ అడిగేవాళ్ళు ఎవరున్నారు? అడగండమ్మా, అడుగుమా. Yeah, ma, what's your name? What's your name? Sindhu. Sindhu. Yeah, Sindhu. Hi Regina, how are you? Hi Sindhu, I'm fine. How are you? I'm good. I mean, hi Regina, how are you అన్నావా, who are you అని అడిగినావా? How are you? ఇయర్బడ్ కావాలా రవి? ఇస్తాను నీకు. కాదు, మిషన్ కనిపిస్తుందని తీసి వచ్చేసాడు. లేదండి, అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్ కదా ఆవిడ కనిపిస్తుంది. యా సింధు, కంటిన్యూ. మీరు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఈ మూవీలో. So first of all, hats off to your dedication for having real haircut for this role. Thank you. Yeah, I'm big fan of your Guva Gorinka song. Thank you. ఓ రెండు లైన్లు పాడొచ్చు కదా. మీరు పాడితే రవి డాన్స్ చేస్తాడు ఇక్కడ. ఇప్పుడు నేను సాయిధరం తేజ్ గారు అండ్ రెజినా గారు ఎట్లా? లేదు, మీరు రవినే డాన్స్ చేస్తారు. యా, 2 lines. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, అది నిండు నా గుండెల్లో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా ఆడుకుంటాను నిజంట గోరింకా. పాడమంటే మొత్తం పాడేసేలా ఉన్నారు ఆవిడ. పాడమని అడగడమే ఆలస్యంలా ఉంది ఇక్కడైతే. And it proved that you are one of the good fans of Regina garu. Thank you so much. And ఏం క్వశ్చన్ అడిగారా? క్వశ్చన్ అడగలేతాను. అడగలేదా? ప్లీజ్ can you give me a small hint about your role? యాక్చువల్ గా టీజర్ చూసినప్పుడు అన్ని పక్కన పెట్టేసి మీ రోలే నాకు it caught my eye. ఆహా, ఇందాక మేము అడిగింది కూడా అదే. సరే, ఇప్పుడు మీరు అడిగారు కావాలి, ఏమన్నా చెప్తారేమో చూద్దాము. ఆవిడ ఇంగ్లీష్ లో కాట్ మై ఐ అన్నది, మీరు ఇంప్రెస్ అయిపోయి చెప్పాలి ఇప్పుడు.
Unfortunately, Sindhu character gurinchi like andru I think it's you can't really ask us that because character chepte then you'll understand a lot about the film. So movie చూడాలి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ 2 things. February 16th గురించి అండ్ రెజినా గారి హెయిర్ పెరగడం గురించి ఎప్పుడు పెరుగుతుందో అని. సో తొందరగా ఎందుకు వెయిట్ చేస్తున్నావు అంటే షీ లుక్స్ మోర్ బ్యూటిఫుల్ విత్ దట్ లాంగ్ బ్యూటిఫుల్ హెయిర్. మా అబ్బాయిలకు అలానే నచ్చుతుంది భయ్. ఇలా కూడా నచ్చారు. ఇలా ఎంత మందికి నచ్చారు? చాలు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము వెయిట్ చేస్తున్నాం 16 గురించి. తను అన్నట్టు చూడడానికి మిమ్మల్ని ఆ లుక్ లో అసలు ఎలా ఉంటారు ఆ లుక్ లో. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ guys. థ్యాంక్ యూ సో మచ్. వెల్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆవిడ కోసం. తెలుసు అరవండి ఇలా సరిపోదు. ఆవిడ్ని ఇప్పుడు కూడా మనం మిత్రవిందా అని అంటాం అనమాట. అంటే ఆ అందమైన రాణి రోల్ చేయాలంటే ఆవిడ తర్వాతనే ఎవరన్నా కదా. ఆ కాంబినేషన్ అక్కడ కనిపిస్తుంది. రాజమౌళి గారు, కాజల్ గారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆ జెన్యూన్ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. ఎంత ప్రిటీగా ఉంటది, ఎంత క్యూట్ గా ఉంటది. ఇంకా లేట్ చేయకుండా పిలిచేద్దాం. అందరికి నచ్చేసిన అమ్మాయిని పిలిచేద్దాం. ఇక్కడ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్. వెల్కమ్ మేడం. ఎస్. సో అంటే లుక్ వైజ్ అంతో ఇంతో కొంచెం రెజినా గారిది అలా గెస్ట్ చేసిన లేకపోతే ఏం చేసినా మీద అసలు గెస్ట్ చేయకుండానే చేశారు. ఒక షార్ట్ వేశారు ఫేస్ వాష్ చేసుకునేది మాత్రమే. సో ఆ గురించి మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. So, well, about this movie, as everyone has already not said anything before, I also have to keep my mouth shut. I can't really talk about it. But all I can say is, idi chala kotta katha, and this is the first time that I have tried something like this in my entire career. And I really feel, and this movie also has a message. It is entertaining, but it also has a message towards the end of it. ఓకే కాజల్ గారు, అయితే క్రేజీగా ఒక్కసారి వెనకాల పోస్టర్ లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళని చూడగానే ఫస్ట్ థింగ్ విచ్ కమ్స్ యువర్ మైండ్ చెప్పేయాలి. ఓకేనా? ఆలోచించకూడదు. వెనకాల చూడండి. ఇప్పుడు ర్యాండమ్ గా పేర్లు సెలెక్ట్ చేస్తాను. వాళ్ళ పేరు వింటే మీకు ర్యాండమ్ గా మీ మైండ్ లో ఏమొస్తుందో చెప్పండి. ఓకే, చెప్పండి. ప్రియదర్శి, బ్రిలియంట్. నిత్య మెనన్, టాలెంటెడ్. కాజల్ అగర్వాల్, నాని గారు, పవర్ హౌస్. రెజీనా, very very risk taking. అవసరాల శ్రీనివాస్ గారు, టాల్. ఈషా, బ్యూటిఫుల్. రవితేజ గారు, multi dimensional. రాజమౌళి గారు, he is the ultimate director ever. అనుష్క గారు, gorgeous. మహేష్ బాబు గారు, handsome. ప్రభాస్ గారు, బాహుబలి. పవన్ కళ్యాణ్ గారు. everyone sweetheart. అంటే అక్కడ నుంచి లేదు కూడా ఎక్సైట్మెంట్ లో వేరే వేరే పేర్లు కూడా వచ్చేసాయి. పోస్టర్ లో ఉన్న పేర్లు మాత్రమే అన్నారు కదా వీళ్ళందరూ. you went on your own tangent. అండ్ మీరు కూడా చెప్తూ వెళ్ళిపోయారు. నేను అడగడం I was just answering him. thank you so మీరు అడగడం చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు మనం అక్కడ వాళ్ళకి ఇచ్చేద్దాం ఛాన్స్. సో ఎవరు అడగాలనుకుంటున్నారు కాజల్ గారిని? నాన్న మైక్ ఒక్కటే ఉంది, ఒక్కడే అడగచ్చు ప్లీజ్. మేడం, హలో సార్, చెప్పండి సార్. అన్న నాని అన్న ఈగాలో సమంత కోసం ఈగ అయిపోయారు కదా, ఇప్పుడు ఈ మూవీలో కాజల్ గారి కోసం చేప అయిపోయారా? ఇది ఏదో కొత్త స్టోరీ, బాగుంది. మీరు సినిమా చూడండి 16th Feb లో, and you'll find out what the actual answer is. ఇప్పుడు చెప్పనంటారా మీరు? అదే అన్నారు ఆవిడ. సో ఆయన చేప అయిపోయారు, రవితేజ గారు చెట్టు అయిపోయారు. మీరు అది గమనించారా? చాపకి లవర్ ఎవరన్నా? చాపకి లవర్ ఎవరా? ఎవరు? ఇంకో చేప. నో ట్రీ. రవితేజ ట్రీ. ఇంకొక మాట, ఆడియో ఫంక్షన్ కి రాజమౌళి సార్ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్ కి రాజమౌళి సార్ వచ్చారు కదా. నాని అన్న ఏం టెన్షన్ లేకుండా చివరి కూర్చొని రిలాక్స్ అయిపోయాడు.
సినిమా గురించి చెప్పక్కల్లా, సూపర్ అంతే అంతే. ఎందుకంటే నాని అన్న నవ్వుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. మా రాజమౌళి అన్న 10 సినిమాలు ఇట్టు కొట్టి ఇప్పుడు వచ్చా అంటే సినిమా హిట్ అది, అదే డౌట్ లేదు. అంతే సార్ ఒక్కసారి మేసం తిప్పండి సార్. తిప్పుతారు, అది కూడా February 16th కి. yes థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక నుంచి నాని గారిని అబ్జర్వ్ చేస్తున్నారు అన్నమాట. కాజల్ అక్కనా ఎవడు రాడు కాజల్ అక్క భయ్యా, కాజల్ని అక్క చేసుకున్నావు ఎవడ? హలో అడగండి బావా, ఏడున్నావు బావా, ఇట్రా. ఓకే, ఎవరు అడగండి, మీ పేరు? మైక్ ఎవరు? మై నేమ్ ఇస్ సమరసింహారెడ్డి. కూల్ ఒక నిమిషం చెప్పండి రెడ్డి గారు. ఓకే చేయబాలే. ఓకే ఎక్కడున్నారు? ఓకే ఓకే అడగండి. కన్ఫెషన్ కన్ఫెషన్. ఐ లవ్ యూ. Thank you. You call me Akka and then you say I love you, and how is that possible? Sisters love, like brothers love. Oh, okay. I'll tie you Rakhi. For sure. ఆవిడ రాఖీ పౌర్ణమి రోజు కనిపించు అంటున్నారండి. సో బెస్ట్, మీరేమన్నా అడగాలనుకుంటున్నారా క్వశ్చన్? You look so gorgeous in the film. Thank you. That's it, Vaya. I love you so much. Thank you. ఇంకెవరైనా? ఓకే, ఇంకా పేరు? లాస్ట్ క్వశ్చన్. యా అడగండి. ఫస్ట్ నాని అన్నకు ఒకటి చెప్తున్నా. ఐఫా అవార్డ్స్ లో అవార్డు వచ్చినప్పుడు కోటేషన్ వచ్చినందుకు వేస్ట్ కాలేదు, అవార్డు వచ్చింది, ఈసారి సంతోషంగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అలాగే ఫస్ట్ టైం అన్న ఈ సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు. అలాగే ఈ ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది కూడా అంత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అదే నాని అని చెప్తున్నాను. ఓ వండర్ఫుల్ క్వశ్చన్. వండర్ఫుల్. అంటే ఏం అడగాలి? Thanks for your wishes, darling. How sweet. Thank you so much. On behalf of Nani, thank you very much. Yeah, Kajal garu. Yes. Inta different movie, different concept ravalante enkala the captain of the ship is very important. So about the director and working experience with him. This is, like we've all said before, this is a very different film, and Prashant has worked extremely hard for this film. When he came to me with this role, I instantly liked it. I wanted to be a part of it right from the very beginning. And I met him when he was scripting for this film. And I loved his thought process. I loved how he's thought of each and every character with so much detailing. He's focused on every tiny little nuance of the character. And I really hope that this film does very well for him. It does, and we were all waiting for February 16. Thank you so much, Kajal. Yes, thank you everyone. That was the beautiful Kajal Agarwal. Thank you so much. సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎవరిని పిలిచినా ఎన్ని అడిగినా ఆ గురించి ఒక్క ముక్క కూడా చెప్పరని. నాకు తెలిసి ఒక్కరున్నారు సినిమా గురించి కొద్దిగా హింట్ ఇస్తారు. అవునా? Yes. రోహిణి గారా? రోహిణి గారు చెప్తారు నాకు తెలిసి. రోహిణి గారు చెప్తారని నేను కూడా అనుకుంటున్నాను. రోహిణి గారు ప్లీజ్ మీరు రావాలండి. సో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి మన మనసుల్లో అలా నిలిచిపోయిన రోహిణి గారు ఇప్పుడు చెప్పేస్తారు. రోహిణి గారు అయితే స్టోరీ. వెల్కమ్ రోహిణి గారు. రోహిణి గారు మీరన్నా చెప్పండి. రోహిణి గారు ఏమండి మీ మీద ప్లీజ్ అండి, మీరు చెప్తారు అని ఒక చిన్న ఆశ. సీరియస్లీ చాలా. నేను ఒక్క విషయం చెప్పగలను. ఈ పిక్చరు ఆ పిక్చర్ అని అందరూ అంటారు, కానీ పిక్చర్లో ఆ అనేది నేనే. అదొక్కటి మాత్రం నేను చెప్పగలను. అంటే అమ్మ కాబట్టి మీరు అట్లనా? అమ్మ అది చెప్పారు. అంత పెద్ద విషయం తెలుసా? ప్రశాంత్ ఇప్పుడు నన్ను చంపేస్తాడు వెళ్ళాడంటే. అవునా? మరి ఇంకే ఉండొచ్చు. మీరు అమ్మ అన్నారు, ఓకే, మాకు ఎంతో కొంత తెలిసింది కదా మీకు. యా గ్రేట్. ఇంకేమన్నా చెప్తారా? ఇంకా రెజినా గారు ఆ ఎలా, కాజల్ గారు ఆ ఎలా, నిత్య మీనన్ ఆ ఎలా యాక్చువల్గా నాని నిత్య మా కాంబినేషన్ మళ్ళీ రావడం, ఇట్లాంటి ఒక పిక్చర్లో రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ పిక్చర్లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్ అనమాట. సో మేము ముగ్గురం మళ్ళీ ఈ పిక్చర్లో కలిసి పనిచేయడం ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్.
అండ్ ఒక చిన్న విషయం చెప్పాలి అనుకున్నాను. మనం అందరం చిన్నప్పుడు కనకాంబరాలు విత్తనాలు ఉంటాయి చూసారా మీరు? ఎప్పుడైనా కనకాంబరం విత్తనాలు అట్లాగా ఎండిపోయిన విత్తనాలు కొంచెం తడి చేసి అవును ఉమ్ముతోటి తడి చేసి చేతిలో ఇలా పెట్టుకుంటాం కదా, అప్పుడు లోపలేమో అట్లా టప్పమని పగులుతుంది. అదొక చాలా గమ్మత్తైన ఒక విషయం అన్నమాట. అట్లాంటి పిక్చర్ ఇది. మనం ఇట్లా పెట్టుకుని ఫిబ్రవరి 16th అది పగిలినప్పుడు ఒక సంతోషంగా దాన్ని చూద్దాం మనం. ఓ మై గాడ్, నిజంగా మీరు ఆనే ఎంత క్యూట్ గా మీరు ఆనే సూపర్బ్. సినిమా గురించి చెప్పండి అంటే ఎంత క్యూట్ గా ఫిలాసఫికల్ గా చెప్పారు. సినిమా అట్లాంటిది అన్నమాట. ఈ సినిమాకి మాత్రమే ఇట్లా చెప్పగలం మనం, అందుకని పగులుతుంది అని అట్లాగే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అదే గమ్మత్తుగా పగిలినప్పుడు చాలా గమ్మత్తుగా ఫీల్ అవుతాం మూమెంట్ ని 16th మాత్రమే మనం అది ఫీల్ అవ్వగలుగుతాం అని. ఓకే ప్లీజ్, పగులుతుందని కాదు. ఓకే వెల్, సో థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ది. సో అయితే ఇందులో చాప చెట్టుతో మాట్లాడుతుంది కదా, చెట్టు చాపతో మాట్లాడుతుంది, చెట్టు చాపతో మాట్లాడుతుంది. సో ఆ చాప నాని గారు అయితే ఆ చెట్టు టచ్ చేసి చూడు, టచ్ చేసి చూడాల్సిందే. రాజాది గ్రేట్ మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది. అదే కదా, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. బికాజ్ రవితేజ గారు వాయిస్ ఓవర్ అంటే మనకు మర్యాద రామన్న గుర్తొస్తుంది. ఆ సినిమా ఎంత పెద్ద సంచలనం అందరికి తెలుసు. సో మరోసారి ఆయన వాయిస్ ఓవర్ అంటే ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్. ట్రూ. ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. ఎస్, ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఒకళ్ళు లేరు, ఇద్దరు లేరు, ఇంతమంది స్టార్స్ ఉన్నారు. ఇంతమంది ప్రొడ్యూసర్ బాగా ఖర్చు పెట్టి ఉండాలి, కథ కూడా అంత బాగుండాలి, కథ కూడా అంత బాగుండాలి. నాని ఇలాంటి ఒక నేచురల్ స్టార్ నేను ప్రొడ్యూసర్ గా చేస్తానని ముందుకు వచ్చారు అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఆయనకున్న నమ్మకం ఎంతో తెలుస్తుంది కదా. సో ఆయనలో ఉన్న హీరో, ఆడియన్స్, డైరెక్టర్ అందరూ కలిపి ఈ సినిమాని చూసి ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనుకొని దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో మరి ఆ ప్రొడ్యూసర్, ఆ నేచురల్ స్టార్, సో ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, గ్రేట్ హోస్ట్, మంచి కామిక్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఇప్పుడు ప్రొడ్యూసర్. సో ఆయన స్టేజ్ మీద రావాలంటే బాబాయ్లు సూపర్ నేచురల్ స్టార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్స్ కేవలం ఫ్యాషన్ మాల్ అండ్ అలాగే విలాట్ ఫోటోగ్రఫీ అండ్ వెర్చుసా లైఫ్ స్పేసెస్. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని అన్ని ఛానల్స్ ద్వారా లైవ్ లో చూస్తున్నారు. వెల్, నాని గారు కాజల్ గారిని పిలిచాం, ఆ అని వెళ్ళిపోయారు. నిత్య గారిని పిలిచాం, ఆ అని వెళ్ళిపోయారు. ఈషా గారిని పిలిచాం, ఆ అని వెళ్ళిపోయారు. అవసరాలు గారు కూడా ఆ అనే వెళ్ళిపోయారండి. అందరూ ప్రియదర్శి అయితే ఆహా ఆ అని వెళ్ళిపోయారు, మేము చెప్పమని. సో మీరైనా ప్రొడ్యూసర్ కాబట్టి అలా చాపగా అన్ని మాట్లాడారు. ప్లీజ్ ప్రొడ్యూసర్గా మాకు ఏదైనా హింట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సినిమా గురించి ఆ గురించి ఏమంటే మీరు ఒక ఆడియన్స్ లాగా ఆలోచించి చెప్పండి, మాకు ఎలా ఉంటుంది చెప్పండి. మా మనసు ఏమైపోతుంటుంది, ఎన్ని రకాలుగా ఆలోచించేసి ఉంటుంది మా బుర్ర. ఈ సినిమా ఒక సరిగ్గా చెప్పాలంటే ఒక తిక్క సినిమా, ప్రాపర్ తిక్క సినిమా. అండ్ మనందరిలోనూ ఒక చిన్న తిక్క ఉంటుంది, ఆ తిక్కని సాటిస్ఫై చేసే సినిమా, అంత మాత్రం చెప్పగలను, అంతకు మీరు చెప్పలేదు. అంతే చెప్తున్నారు. 16వ తారీఖే చూడమంటారు అంతే. ఓకే రైట్ సార్. కానీ ఆర్టిస్ట్ గా యూ డూయింగ్ రియలీ వెల్, కానీ ప్రొడ్యూసర్ గా మారాలి, ఈ సినిమాని ఇంతమంది ఆర్టిస్ట్ చేయాలి అనే థాట్, ఆఫ్ కోర్స్ స్టోరీలో బలం, కథనే హీరో అన్నారు, బట్ ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏం ఇంప్రెస్ చేసాయి మీకు స్టోరీలో తిక్క కాకుండా? యాక్చువల్లీ అడిగారు కాబట్టి ఈ సినిమా చాలామంది అనుకుంటున్నారు ఇంత కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తున్నా సరే ఎందుకు ఇప్పుడు ప్రొడక్షన్ అవసరం, లేదంటే బయట నుంచి చూసే వాళ్ళకి లేదంటే ప్రొడ్యూసర్ అనేది బాగా ప్రాఫిటబుల్ ఒక బిజినెస్ అని అనుకోవచ్చు, ఇంకోటి. కానీ అస్సలు కాదండి. ఇప్పుడున్న ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. అండ్ ఈ సినిమా తీసిన తర్వాత నాకున్న ప్రొడ్యూసర్స్ అందరి మీద రెస్పెక్ట్ పెరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఒక నేను పర్సనల్గా ఈ సినిమాని ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చి నాకు ఒక కథ చెప్పాడో, ఒక ఐడియా చెప్పాడో, ఐడియా చాలా కొత్తగా అనిపించింది. అండ్ తన దగ్గర ప్రొడ్యూసర్స్ లేరన్న సంగతి తెలిసింది. అండ్ ఈ కథని ఎవరైనా ఒక హ్యాండిల్ చేయగలిగిన ప్రొడ్యూసర్ ఎవరైనా చేస్తే మంచిగా మీ అందరి దగ్గరికి కరెక్ట్గా చేరుతుంది అనిపించింది. అలా ఫస్ట్ నేను ప్రశాంత్కి చెప్పింది కూడా ఏంటంటే, ఒక మంచి ప్రొడ్యూసర్ని ఇస్తాను, నువ్వు తొందరపడద్దు, కంగారు పడద్దు అన్నాను. అండ్ 2-3 పేర్లు అనుకున్నాను ఇండస్ట్రీలో ఉన్న మంచి ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఎవరికైనా చెప్దామని. కానీ చెప్పే ధైర్యం నేనే చేయలేకపోయానంటే, చెప్పినా ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి, ఈ కథ చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా అని. సో
కరెక్ట్గా నిన్ను కోరి అడిగా అడిగా సాంగ్ షూట్ చేస్తున్నాం, ప్రమోషనల్ వీడియో, అండ్ నా చేతిలో మైక్ ఉంది. సడన్గా కొంచెం అలా ప్యాన్ చేస్తే కార్నర్లో ప్రశాంత్ కనపడ్డాడు. ఒక కార్నర్లో నుంచి, ఎందుకంటే ప్రొడ్యూసర్ని నేను సెట్ చేస్తానని చెప్పాను తనకి. తను నాకు వాయిస్ ఓవర్ కోసం వచ్చి కట్ చెప్పాడు, చాప వాయిస్ ఓవర్ కోసం. నాకు ప్రశాంత్ని చూసిన వెంటనే నా లిరిక్స్ మర్చిపోయాను. అదే నా వెయిట్ చేస్తున్నాడు కదా అని ఆ కరెక్ట్గా షార్ట్ బ్రేక్లో ప్రశాంత్ దగ్గరికి వచ్చి, ప్రశాంత్ నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఇప్పుడే వస్తాను మళ్ళీ సాంగ్ ఫినిష్ చేసి అని చెప్పాను. ఎందుకంటే నాకు అంటే ఇప్పుడు ఈ రోజు దాకా నేను సినిమా కాకుండా సంపాదించింది ఒక్క రూపాయి కూడా లేదు. ఓకే, మొత్తం సినిమాయే ఇచ్చింది. ఈ మొత్తం సినిమా మీదే పెట్టడానికి రెడీ, నాకు అవసరం లేదు. అండ్ చాలా యాక్టింగ్ స్టార్ట్ అవ్వకముందు కూడా చాలా ఒక హ్యాపీ స్పేస్లో ఉన్నాను. అండ్ ఐ థాట్ ఇలాంటి ఇంత సపోర్ట్ దొరికిన నేను కనుక ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేయకపోతే ఇలాంటి ఐడియాలు ఎప్పటికీ రావు తెలుగులో అనిపించింది. అండ్ దట్స్ హౌ ఆ స్టార్టెడ్. అండ్ షార్ట్ గ్యాప్ లో వచ్చి మీరు అలా నేనే ప్రొడ్యూస్ చేస్తాను అనగానే ప్రశాంత్ గారు అని ఉంటారు, నాకు తెలిసి మీరు ఈ లోపే వెళ్ళిపోయి ఉంటారు. బట్ అన్న టైటిల్ దీనికి పెట్టడానికి గల రీజన్ అండి? అంటే తను జస్ట్ అంటే వర్కింగ్ టైటిల్ అని పెట్టుకున్నాడు. అది నార్మల్గా టైటిల్ ఏం చేద్దాం భయ అని అడుగుతున్నప్పుడు నన్ను ప్రశాంత్ ఏమనుకుంటున్నావు, టైటిల్స్ ఏమైనా అనుకున్నావు అంటే ఇంకేం అనుకోలేదన్నాడు. అయితే ఏదో వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నావు, ఏంటి వర్కింగ్ టైటిల్ అంటే అన్నాడు. అది నాకు అలాగే వినపడింది. వినపడిన వెంటనే ఆనే బాగుంది చాలా, ఇది నీ ఫస్ట్ సినిమా, మా ఫస్ట్ సినిమా. అండ్ అన్ని రకాల తెలుగులో మనం ఫస్ట్ టైం అక్షరాలు రాసేటప్పుడు ని పలక మీద దిద్దిస్తారు కదా, ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయడానికి కంటే ఇంకా అంతకంటే లాజిక్కే ఉంది, ఆతోనే వెళ్ళిపోదామని చెప్పాను. ఫెంటాస్టిక్. నాకు ఆ లైన్ బాగా నచ్చింది సార్. అంటే సినిమానే ఇన్ని డబ్బులు ఇచ్చింది, సో సినిమా మీదనే పెడతాను అని. దట్ షోస్ వాట్ న్యాచురల్ స్టార్ ఇస్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇలానే ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అందరినీ. యా, ఆబ్వియస్లీ ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఓవర్ ద స్టేజ్. ఐఎమ్ సారీ రవి. ఓకే, బేసిక్గా ప్రతి ఆడియో ఫంక్షన్ కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరికంటే టెర్రిబుల్ స్పీచ్లు ప్రొడ్యూసర్స్వే ఉంటాయి. అండ్ ప్రొడ్యూసర్ స్పీచ్లు ఎందుకు బ్యాడ్గా ఉంటాయి అన్నది నాకు ఈరోజు అర్థమైంది. ఎప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడలేక పాపం ఏదో మాట్లాడేస్తారు, థ్యాంక్ యూ చెప్పేస్తారు అనుకున్నాను. కానీ మాకు పొద్దున్న నుంచి ఉండే టెన్షన్లు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ప్రతి చిన్న డీటెయిల్ వచ్చి అడుగుతుంటే బేసిక్గా ఆ టైంలో ఏం మాట్లాడే టైం ఉండదు, వేరే పనులు ఉంటాయి. యాక్టర్స్గా అంటే చాలా హ్యాపీగా ఆ టైంకి వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడేస్తాం. సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. అండ్ సినిమాకి మామూలుగా ఒక సినిమా తర్వాత ఒక సినిమా హిట్ అయిపోతుంటే కొంచెం టెన్షన్ బాగా. అలాంటి టెన్షన్ నర్వస్నెస్ వచ్చిన ప్రతిసారి కళ్ళు మూసుకుంటే ఫస్ట్ కనపడే ఫేస్ ఇమేజ్ రాజమౌళి గారు. ఓకే, అప్పుడు తెలిసిన వెంటనే అనుకుంటా ఆ సక్సెస్ ముందు నీ సక్సెస్ ఎంతరా, అక్కడే టెన్షన్ లేకుండా కామ్గా కూర్చున్నప్పుడు నీకు ఎందుకు ఇంత అని మనం చెప్పుకునే ఛాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సార్ ఆల్వేస్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కానీ ఇప్పుడు ప్రొడక్షన్ కానీ ఏదైనా సరే రాజమౌళి గారు అండ్ మా ఫ్యామిలీ అంతా, రమా గారు, వల్లి గారు, కీరవాణి గారు, మీరందరూ లేకపోతే ఇట్ ఫీల్స్ వెరీ ఇన్కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అగైన్. అండ్ లాస్ట్ టైం మొన్న ఫంక్షన్లో కూడా చెప్పాను మా ఫ్యామిలీలో ఒక సూపర్ స్టార్ ఉందని. అండ్ స్వీటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే, మేడ్ ద హోల్ ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్. ఇంకా మా యాక్టర్స్ అందరి గురించి కూడా నేను ఆబ్వియస్లీ చెప్పుకోవాలి. యు హావ్ టేకెన్ ఓవర్ సార్. ఎస్ థ్యాంక్ యూ. లైన్లో వస్తాను. నిత్య మేనన్ అంటే ఆర్డర్లో వెళ్ళటం వల్ల నాకు చాలా ఈజీ అవుతుంది, లేదంటే మళ్ళీ పేర్లు మర్చిపోయే ఛాన్స్ ఉంది. నిత్య అలా మొదలైంది, తర్వాత అలా మొదలైంది, ఇంకా వెప్పం చేసిన తర్వాత, సెగ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో 1-2 ఆడియో ఫంక్షన్లో కలవటం తప్పితే మళ్ళీ కలిసే ఛాన్స్ రాలేదు. అండ్ నిత్య నాకు ఎంత క్లోజో అందరికీ తెలుసు. బట్ ఆ తర్వాత మా సినిమాల్లో మేము మా గొడవల్లో పడిపోయి కంప్లీట్గా బిజీ అయిపోయాం. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నా ఫస్ట్ సినిమాలో ఇలా ప్రొడక్షన్లో నిత్య కూడా చేసింది. అండ్ నిత్య పాత్ర గురించి ఎవరు ఏం మాట్లాడలేదు, అండ్ తన పేరు కూడా సినిమాలో ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. దాన్ని రివీల్ చేయలేము, కానీ అది ఎవ్వరు చేయరు, చెప్పినా సరే చేస్తారని నేను అనుకోవట్లేదు. అండ్ నాకు ఫస్ట్ టైం మా వెంకట్ ఫోన్ చేసినప్పుడు కూడా సార్ నిత్య చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేశాడు. సార్ ఆ రోల్ నిత్య గారు వినేసి నిత్య చేసేస్తానంటుంది సార్, ఒప్పుకుంది అంటే. ఇందులో కొత్త విషయం ఏం లేదు, అది తను మాత్రమే చేయగలదు, అండ్ తను చేస్తాను నాకు ముందే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నిత్య ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్
అండ్ దర్శిది నేను పెళ్లి చూపులు చూసినప్పుడే అనుకున్నాను, చాలా ఒక కొత్త యూనిక్ స్టైల్ ఉంది. అండ్ ఈ సినిమాలో నాకు రవితేజ గారికి ఉన్న సీన్లన్నీ దర్శితోనే. అండ్ తన ఆ షెఫ్ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు అనిపించింది. అండ్ ఈరోజు సినిమా చూస్తుంటే చాలా 100% జస్టిస్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి. రెజీనా, నాకు ప్రశాంత్ ఫస్ట్ టైం రెజీనాకి చెప్పేశాను, రెజీనా ఓకే అయిపోయిందని చెప్పాడు. తర్వాత నేను రెజీనాతో మెసేజ్ కూడా చేశాను. ఒకరోజు ఒక క్యారెక్టర్ స్కెచ్ తీసుకొచ్చాడు. ఆ స్కెచ్ తీసుకొచ్చి నాకు చూపించాడు, ఇలా హెయిర్ స్టైల్ ఉండబోతుంది, లుక్ ఇలా ఉండబోతుందని. ఈడి పిచ్చేదో ఈడిది అలా ఎవరు కట్ చేసుకుంటారు అని నా ఫీలింగ్. నా ఇన్సైడ్ వాయిస్ ఏంటంటే, ఏంటి క్యారెక్టర్ స్కెచ్లు ఏంటి రాజా అలా ఇప్పుడు కట్ చేసేసుకుంటుందని నీ ఫీలింగ్ అని నా మైండ్ వాయిస్ అనమాట బేసిక్గా. సో ఫస్ట్ డే లొకేషన్లో టాటూలు అన్నీ వేసేసి హెయిర్ కట్టర్ నాకు ఫోటో పంపిస్తే నిజంగా షాక్ అయిపోయాను. ఒక సినిమా కోసం నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్ని సినిమాలు చేస్తాం అంటే, ఒక సంవత్సరం ఒక సినిమాకి ఇచ్చేసి మనం లుక్స్ ఏమన్నా షేవ్ చేసేసుకోవడం అంతా ఓకే, కానీ అటు తమిళ సినిమాలు ఇటు తెలుగు సినిమాలు బోల్డ్లన్నీ చేస్తూ ఇంత చేసిందంటే ఒక క్యారెక్టర్ కోసం హ్యాట్స్ ఆఫ్ రెజినా. అండ్ నాకు ఇప్పటికీ అర్థం కాదు తను ఎలా పాసిబుల్ అంటే, ఇలా నేను ఇలా ఏదో కవర్ చేస్తానని ఏదో చెప్పింది నాకు స్టోరీ. బట్ తర్వాత నేను తను చేసిన ఒక వీడియో సాంగ్ మళ్ళీ రివైండ్ చేసి ప్లే చేసేవాడిని రోజు, కనపడుతుందా అని, ఎలా కవర్ చేసిందని. సో సూపర్. అండ్ తన సినిమాలో తన రోల్ చూసినప్పుడు తను ఎందుకంత కష్టపడింది, ఎందుకంత ఎఫర్ట్ పట్టిందో మీకు అర్థమవుతుంది. అండ్ తర్వాత ఈషా చాలా బ్యూటిఫుల్ రోల్ ఈ సినిమాలో. అండ్ తన అమితుమి చూసిన వెంటనే తనే ఆ రోల్కి పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ నేను ఇమీడియట్గా ఫోన్ చేసి అడిగిన వెంటనే కథ విని చాలా ఎక్సైట్ అయ్యి చేయడానికి ఒప్పుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈషా. అండ్ మాస్ మహారాజా రవితేజ ఆర్డర్లో అన్నాను. రవి అన్న నాకు ఫస్ట్ అంటే నేను ఇంకా ప్రొడ్యూస్ చేస్తానని ఫిక్స్ అవ్వకముందే ఆయన కథ విని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పేసుకున్నారు ఆల్రెడీ ప్రశాంత్తో. అండ్ నాకు ఇంకా గుర్తు, మనం అందరం అనుకుంటాం ఆయన మా సినిమాలు ఇవన్నీ చూసి ఇలాంటి సినిమా ఆయనకు అర్థం కాదేమో, ఈ టైప్ జానర్ ఫిల్మ్స్ ఆయన సపోర్ట్ చేయరేమో అనుకుంటాం. నేను సినిమా చేస్తున్నానని తెలిసిన వెంటనే ఫోన్ చేసి, ఏంటబ్బాయి మన ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేసేద్దాం అన్నారు ఫస్ట్ మాట ఫోన్లో. అండ్ సో అప్పుడు అర్థమైంది అంటే ఇలాంటి కొత్త ఐడియాస్ని, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ఎంత రెడీగా ఉన్నారు అనేది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రవి అన్న. నేను ఈరోజు ఆడియో ఫంక్షన్ గురించి రవి అన్నతో మాట్లాడుతున్నప్పుడు నన్ను బాగా పొగడాలి అబ్బాయి స్టేజ్ మీద అన్నాడు. మీరు పొగడమన్నారని తెలిసే రేంజ్లో పొగుడతానని చెప్పాను ఆల్రెడీ, సరిపోయింది అనుకుంటున్నాను. అండ్ కాజల్ ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు తన కాజల్ని అనుకున్నాడు. అండ్ ఆ విషయం నాకు కూడా చెప్పడం జరిగింది. అండ్ మేము డైరెక్ట్గా మాట్లాడటం కుదరలేదు. తర్వాత ఎందుకు తను వేరే ఫిల్మ్స్ అవి ఇవి తను చాలా బిజీగా ఉండటం వల్ల ఏంటి ఆప్షన్స్, ఇంకెవరైనా చేస్తే బాగుంటుందా, ఇంకెవరైతే బాగుంటుంది అని ఇలా చాలా చాలా డిస్కషన్స్ మాలో జరిగినాయి. అండ్ దెన్ సడన్లీ వన్ డే వి అగైన్ గెట్ అ కాల్ ఫ్రమ్ కాజల్ దట్ నో మ్యాటర్ వాట్, ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే ఈ రోల్ నేనే చేయాలి, నేనే చేస్తాను, దానికి తగ్గట్టుగా నా డేట్స్ని కావాలంటే అడ్జస్ట్ చేస్తానని వచ్చి చేసి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ కాజల్. ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ వన్ అదర్ దెన్ యూ ఇన్ దట్ రోల్. థ్యాంక్ యూ. అండ్ న్యాచురల్ స్టార్ నా అది ఇంకో రోజు మాట్లాడుకున్నాం. ఓకే, నేను చాలా వాళ్ళే కాదు, నేను చాలా చాలా కష్టపడ్డాను నా పాత్ర కోసం. ఆ చేప మేకప్ ఇవన్నీ చాలా 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 కష్టమైంది. ఒక రోజంతా ప్రాస్థెటిక్స్ వేసుకొని ఆ సెట్లో చాలా ఇబ్బందిగా నడుస్తూ చాలా చాలా ఎఫర్ట్ పెట్టాను. బట్ అది ఎవరు గుర్తించట్లేదు. అన్ని రకాల స్విమ్మింగ్లు నేర్చుకున్నాను, బ్యాక్ స్ట్రోక్, ఫ్రంట్ స్ట్రోక్ అన్ని. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తారు నా కష్టాన్ని. అండ్ దేవదర్శిని గారు సచ్ ఎ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ ఈ సినిమాలో నా కృష్ణార్జున యుద్ధంలో ఆవిడతో కలిసి పనిచేశాను. అండ్ ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ రోల్, అది మీకు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. శ్రీని ఫస్ట్ నాకు షూట్కి కూడా వెళ్ళాను ఒకరోజు. వాడిని ఫస్ట్ విగ్లో చూసిన వెంటనే నాకు నవ్వొచ్చింది. అయితే ఇది ఎలా ఉండబోతుందో ఏంటో అనుకున్నాను. సీన్స్ చూస్తున్నంతసేపు ఎంతగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడంటే ఆ రోల్కి. సడన్గా ఈరోజు ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఆఫీస్కి మధ్యాహ్నం నాకు కొత్తగా అనిపిస్తున్నాడు, నాకు సింక్ అవ్వట్లేదు, అంతగా ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. థ్యాంక్ యూ రశ్రీని. అండ్ రోహిణి గారు మై ఫేవరెట్ ఆన్ స్క్రీన్ మదర్. అండ్ అలా మొదలైందిలో ఇప్పటికీ చాలామంది చెప్తారు నిజంగా
అమ్మ కొడుకుల్లాగా ఉన్నారు, యాక్టర్స్ లాగా లేరు ఆన్ స్క్రీన్ అని చెప్పి. అండ్ నేను చేస్తున్న ఫస్ట్ ప్రొడక్షన్లో రోహిణి గారు కూడా ఉన్నారన్నది నాకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్, చాలా ఒక శుభ సూచకం లాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మురళీ శర్మ గారు నా ఫేవరెట్ కోస్టర్, భలే భలే మగాడే కానీ, నిన్ను కోరి కానీ. అండ్ చేసిన వెంటనే నాకు ఇంకా గుర్తుంది, మేనేజర్ ఫోన్ చేసి చెప్పారు, ఇది నా ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి నాకు కుదరదు, డేట్లు లేవు ఏదో చెప్పేశారు. తర్వాత ఆయనే తిరిగి మేనేజర్ ఫోన్ చేసి ఇది నాని ప్రొడ్యూసర్ సినిమానా అని అడిగారు. చేస్తున్నానంటే ఎప్పుడైనా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, రెమ్యూనరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఈ సినిమా నేను చేస్తున్నా అని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మురళీ సార్ ఫర్ దాట్. అండ్ నౌ వీ హ్యావ్ టు నా టీం గురించి కూడా చెప్పుకోవాలి. మై కో ప్రొడ్యూసర్ ప్రశాంతి. ఓకే, ఫ్రెండ్ అనాలో, ఫ్యామిలీ అనాలో, పార్ట్నర్ అనాలో ఎంత తెలియదు నాకు. బట్ నేను ఫస్ట్ టైం ఈ ఐడియా విన్న వెంటనే తనతో షేర్ చేసుకున్నప్పుడు తన ఫేస్లో చూసిన ఎక్సైట్మెంట్, ఈ సినిమా చేసేద్దాం అని ఎక్సైట్మెంట్, అది కనుక నేను చూడకపోయి ఉంటే నేను ఈ సినిమా ప్రొడక్షన్లోకి దిగుండేవాడిని కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ టుగెదర్. అండ్ ఇప్పుడు మా టీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రశాంత్, ఇతనిది ఫస్ట్ సినిమా అంటే మీరు నమ్మరు. తన ఆ లుక్స్ కానీ, తను తీసుకున్న శ్రద్ధ కానీ, తను చేసిన కలర్స్ కానీ, ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, ట్రైలర్లు కానీ, టీజర్లు కానీ, చాలా ఆల్రెడీ ఒక 50 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్లా చేశాడు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ నేను చేసిన ఒక ప్రొడక్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్న ఆ గర్వం, ఆ ఫీలింగ్ నాకుంది. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ప్రశాంత్. అండ్ ఈ మంత్ 16th వీళ్ళందరితో కలిసి ఏం చేస్తున్నాడు అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది 100%. ఈ సినిమా నేను అనుకోవటం, నేను మొన్నే సినిమాని చూడటం జరిగింది. అండ్ ఒకటే చెప్పాను బయటకు వచ్చిన వెంటనే, ఈ సినిమా రిజల్ట్ నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు, ఇప్పుడు కమర్షియల్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఆ లాజికల్ నాకు తెలియదు. నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అది చాలా అన్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంటే రీసెంట్గా ఎవరో ట్రేడ్కి సంబంధించిన ఒక ఆయన నాతో మాట్లాడుతూ, సార్ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా అని అడిగాడు. ఒకసారి అయ్యి అంటే ఏంటి అని, అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వర్కౌట్ అవుతుంది అని తెలిస్తే మీరే ఉంచుకోండి సార్, రిలీజ్ చేయండి, ఒకవేళ రిస్క్ అనుకుంటే అమ్మేయండి సార్ అన్నాడు. సో నేను ఒకసారి మనసులో ఆలోచించాను, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, రిస్క్ అనిపించింది, నేనే రిలీజ్ చేస్తానని ఫిక్స్ అయ్యాను. ఓకే, సో అండ్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై సినిమాటోగ్రఫర్ కార్తిక్. ఎందుకంటే ఆడ వెనకాల అరుస్తున్నాడు కూడా, రౌడీలో ఉన్నాడు, సాటిన్ కార్తిక్ అసిస్టెంట్. ప్రతి సినిమాలో ఒక చిన్న రోల్ కూడా చేస్తాడు, వరస్ట్ యాక్టర్, కానీ కార్తిక్ అసిస్టెంట్ అవ్వటం వల్ల ఆడికి ఒక రోల్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతి సినిమాలో. ఓకే, సో అండ్ సినిమాలో ఉన్న యాక్టర్లకి, సినిమా డైరెక్టర్ అయిన ప్రశాంత్కి, వీళ్ళందరికీ సినిమా అయిపోయే టైంకి పేరు వస్తుంది సినిమా చూస్తున్నప్పుడు మీరు. కానీ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే పేరు వచ్చేది కార్తిక్కి. ప్రతి ఫ్రేమ్ దాన్ని డామినేట్ చేస్తూనే ఉంటాడు, యాక్టర్స్ని కానీ డైరెక్టర్ కానీ. ఈ సినిమా మీరు చూసినప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్కి, ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క టోన్ ఇచ్చి దాన్ని ఇంత కొత్తగా కనపడేలా చేశాడు. సో థ్యాంక్ యూ కార్తిక్. అండ్ ఎడిటర్ గౌతమ్, పాపం నిన్న లాస్ట్ 2 days నుంచి ఆల్మోస్ట్ 24/7 పనిచేస్తున్నాడు. నైట్ అంతా ట్రావెల్ చేసి చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చి, అండ్ ఇవాళ కూడా ఐ థింక్ ఇక్కడ ఉన్నాడు లేదు నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్, సినిమా కోసం ఒక చాలా పెద్ద సెట్ వేయటం జరిగింది. అండ్ అన్ని చిన్న చిన్న డీటెయిల్స్తో సహా చాలా దగ్గరుండి ఆ టీజర్లో మీకు అంత వైబ్రెంట్గా కనిపించడానికి తన కారణం. థ్యాంక్ యూ సురేష్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్, అండ్ తనే ఈ అన్నిటిని కోఆర్డినేట్ చేసి తను ఈ అవుట్పుట్ రావడానికి, మీ ముందుకు తీసుకురావడానికి తను కూడా చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఫైనల్గా ఏంటి, థియేట్రికల్ ట్రైలర్ చూసేద్దామా? ఓకే, సో థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు. సో ఆల్రెడీ మీ షర్ట్ మీద కూడా చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఎవరు నోటీస్ చేశారో లేదు నాకు తెలియదు, నేను ఈగలన్నీ చాలా ఉన్నాయి మీ షర్ట్. ఈగల బొమ్మ వేసుకుని ఉన్నా. అయ్యా, సో రాజమౌళి గారిని, స్వీటీని, కీరవాణి గారిని వచ్చి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయాలని కోరుకుంటున్నాను.
అలాగే డైరెక్టర్ ప్రశాంత్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అండ్ గెస్ట్ మాట్లాడే ముందు లెట్స్ హ్యావ్ ది కాస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. దర్శి గారు, కాజల్ గారు, నిత్య గారు, రెజీనా, ఈషా, ప్రగతి గారు, రోహిణి గారు, అండ్ అలాగే సినిమాటోగ్రఫర్ కార్తీక్ గారు, సో మరొక ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు, అలాగే ఎడిటర్ గౌతమ్ గారు, అండ్ అలాగే బాలకృష్ణ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఫర్ ది మీడియా ఓ ఫోటోగ్రాఫ్. సో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రిక్వెస్టింగ్ రెజీనా టు ఫోటో కోసం కొంచెం sound cut please, sound cut, yeah. మ్యూజిక్ డైరెక్టర్ ఎంకే రాబిన్ గారు, అండ్ లిరిసిస్ట్ కేకే గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్, సో ముందుగా ఈ ఫిలిం అంటే మాకు ఈ టెన్షన్ పెట్టి ఈ బీపీ పెంచే పర్సన్ ప్రశాంత్ గారు. సో డైరెక్టర్ ప్రశాంత్ గారిని ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరైనా ఇప్పటికైనా ఎంతో కొంత, అంటే ట్రైలర్ చూసినా కూడా సినిమా చూడాలని ఎవరు ఏం చెప్పలేదంటే డైరెక్టర్ గారు ఏం చెప్తారు. రైట్ సార్. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాని గారి ప్రొడక్షన్స్ లో అండ్ ఫస్ట్ టైం లాంచ్ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ క్రేజీ అండి. యా, ప్రశాంత్ గారు ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్, మై పేరెంట్స్, మై సిస్టర్, అండ్ కొంచెం నర్వస్గా ఉంది. ఫస్ట్ ఫిల్మ్ చాలాసార్లు చాలా ఆడియో ఫంక్షన్స్ చాలా ఇవన్నీ చూశాను. అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇంకా బాగా మాట్లాడాలనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం మాట రావట్లేదు. I'm very happy అండి. Let me just finish thanking few people. My friend Venkat, who's been there from day one of this film. My brothers Suresh and Srinu, and cameraman Karthik, my direction department, art director Suresh garu, music director Robin, KK garu, and there are many people who I want to personally thank, but I don't want to keep these people waiting, so I'll personally do it some other time.
సో ఇక్కడికి వచ్చిన ఈ ఈవెంట్ని గ్రేస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాజమౌళి గారు, పీపుల్ హూ లివ్ అప్ టు. వాట్ డూ యూ వాంట్ మీ టు సే, లైక్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా గురించి ఏమైనా చెప్తే చెప్పొచ్చు. అంటే సీరియస్లీ సినిమాలో ఏం చెప్పాలంటే జరిగిందో చెప్పేయచ్చు. అంటే యాక్టర్స్ కూడా ఇంకా కంప్లీట్గా చెప్పలేదండి నేను. అయ్యా, యాక్టర్స్ కూడా ఇంకా కంప్లీట్ గా చెప్పలేదంట. సూపర్. యా, సో వాళ్ళు కూడా సేమ్ ఫీల్ అవుతారు టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఎస్పెషలీ వాంట్ టు థ్యాంక్ నాని గారు. ఫస్ట్ ఒక చేప క్యారెక్టర్ వాయిస్ కోసం అడగడానికి వెళ్ళాను. అంతకుముందు నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన కాల్ చేసి ఇలాంటి క్రేజీ స్టఫ్ నువ్వు ఇంకేమైనా ఆలోచిస్తే కనుక ఫస్ట్ నాకే కాల్ చేయి, ఐడ్ లైక్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అంటే కనుక ఐ మెట్ హిమ్ ఫర్ దిస్. చాప్ క్యారెక్టర్ వాయిస్ ఇవ్వాలి భయ్యా అన్నప్పటికీ ఫస్ట్ ఇనీషియల్గా ఒక చిన్న సినిమా నేనే ప్రొడ్యూస్ చేసుకుని అందరు కొత్త ఆర్టిస్టులతో చిన్నగా చేద్దామని స్టార్ట్ చేసిన పిట్ ఫిల్మ్ ఇది. దాని తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ సో బిగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సో talented actors అనమాట. అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ వాళ్ళ దగ్గర నుంచి. అండ్ I'm clueless what to say. I mean, like నిత్య గారు, ఐఎమ్ లైక్ ఈషా, రోహిణి గారికి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు ఇన్ తెలుగులో తీస్తున్నారు ఇలాంటి సినిమా అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈవెన్ కాజల్ గారికి నెరేట్ చేసినప్పుడు కూడా లెట్స్ డూ ఇట్ ఇన్ హిందీ అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ ఫిల్మ్ తెలుగులో వస్తుంది అని చెప్పి. అండ్ ఫస్ట్ చాలామంది భయపెట్టారు నాకు నాన్నగారి గురించి చాలా పొగడాలి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పొగిడినా సరిపోదు. సో చాలా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ చాలామంది భయపెట్టారు, నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమా అనేటప్పటికి ఆయన చాలా ఇన్వాల్వ్ అయిపోతారు, నువ్వు అనుకున్నది తీలేవు, అసలు చాలా ఇన్వాల్వ్ అయిపోతారు, ఏంటంటే చేంజెస్ చేసేస్తారు అది ఇది అని చెప్పి చాలా భయపెట్టేశారు. బట్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లుక్ ఒక అని ఒక పోస్టర్, టైటిల్ దగ్గర నుంచి పోస్టర్, ఇండివిజువల్ డిజైన్స్ దగ్గర నుంచి టీజర్ ట్రైలర్ వరకు కూడా హీ డిడెంట్ ఈవెన్ సజెస్ట్ వన్ సింగిల్ చేంజ్ అనమాట. ఒక ఫ్రేమ్ కూడా ఇది మార్చు అని చెప్పి ఎప్పుడు అనలేదు. ఈవెన్ ప్రొడక్షన్లో కూడా హీ వాజ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అంటే డిస్ట్రక్టివ్గా సినిమాని ఏ విధంగా డిస్టర్బ్ చేయలేదు. వాట్ ఎవర్ సజెషన్స్ హీ గేవ్ చాలా కన్స్ట్రక్టివ్గా సినిమా చాలా మచ్ బెటర్ అవ్వడానికే హెల్ప్ అయ్యింది. అంటే నాకు ఇలాంటి ప్రొడ్యూసర్ మళ్ళీ దొరుకుతారో లేదో నాకు తెలియదు. సో వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలి అంటే కనుక నేను ఇనిషియల్గా చెప్పిన బడ్జెట్ కన్నా ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అయ్యింది. ఎంత అయిందో నాకు కూడా తెలియదు, ఒకసారి పెరిగిన తర్వాత నేను ఆడడం మానేశాను. బట్ ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ మేకింగ్ అ ఫిల్మ్ విత్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అనేది ఒక సిన్సియర్ ఫిల్మ్ అండి, ఒక హానెస్ట్ ఫిల్మ్. అంటే డిఫరెంట్ ఫిల్మ్ అని చాలామంది చెప్పారు. బట్ నేను ఒరిజినల్గా డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని నేను ట్రై చేయలేదు. ఐ ట్రై టు మేక్ అన్ ఒరిజినల్ ఫిల్మ్. అంటే ఈ సినిమా అక్కడే తీసారని చాలా వింటూ ఉంటాం. సో లెట్స్ రైట్ సంథింగ్ ఒరిజినల్ అని చెప్పి ఫీల్ అయ్యి ఈ స్టోరీ రాశాను. అండ్ వీళ్ళందరినీ ఎగ్జైట్ చేయగలిగాను. సో ఎవ్రీవన్ కథ వినగానే ఇమీడియట్గా చేస్తానన్నారు. కాజల్ గారు నరేషన్ వినగానే రిప్లై లేదు, కాసేపు వరకు షీ వాజ్ సైలెంట్ అనమాట. ఏంటండి ఎలా ఉంది అని అంటే కనుక చేయి చూపించారు, గూస్ బంప్స్ చూడు అని చెప్పి. సో అలా ఐ గాట్ సమ్ క్రేజీ రెస్పాన్స్ అనమాట కథ చెప్పినప్పుడు. సో ఆ రెస్పాన్స్ని టైటిల్గా పెట్టడం జరిగింది. సో యా, Feb 16th film is going to be released, and I hope you support a genuine and honest and original attempt like this. And it support chesthe I'll try and make more original films. Thank you so much. అండ్ తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ప్రతి వాల్ మీద మీ పోస్టరే ఉంది. సో వాల్ పోస్టర్ రిలీజ్ అయ్యే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. చిన్న కొన్ని విషయాలు మర్చిపోయాను. థ్యాంక్ యూ ప్రమోద్ భయ్య, థ్యాంక్ యూ సాయి గారు ఫర్ కమింగ్ టుడే. ఐ నో మీరు స్టేజ్ ఎక్కరని, అందుకనే మిమ్మల్ని పిలవలేదు. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయింది, మార్క్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి ఆ సౌండ్ కానీ అంత కొత్తగా ఉందంటే తనే కారణం. ఎప్పుడో మజ్నుకి ఇచ్చిన ట్రైలర్కి చిన్న మ్యూజిక్ చేశాడు, ప్రశాంత్ తను ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఇప్పుడు ఫుల్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవబోతున్నాడు మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ రాజమౌళి సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం అండి. ఐఎమ్ రాబిన్ అండ్ ఐ డిడ్ మ్యూజిక్ ఫర్ It's really awesome. Yes, awestruck. And I have to tell about
I'll tell you something about Nani Anna. I'm a bit nervous, but I have to say this. My place, my studio is in very narrow road and very small. But still, he came all the way to my place to listen my music. He humbled himself and he came, and he liked my music. And second time, he wanted the song, so he told to compose a song. వెళ్ళిపోయారు తను. దాని తర్వాత ఎందుకు పిలిచాను, అయ్యో పాపం ఎందుకు వచ్చాడేమో, లేని కింద అందరు మహిళలు ఉంటారు, యూనో దే ఆల్ వచ్చేసారనమాట అందరూ. సో ఇట్ వాజ్ బిట్ యూనో అన్కంఫర్ట్. ఇంకా సాంగ్ టైంలో నేను వెళ్ళి వినిపిద్దాం అనుకున్నాను, బట్ నో, ఈజ్ సో హంబుల్ హీ హిమ్సెల్ఫ్ కేమ్ అగైన్. మళ్ళీ నా ప్లేస్కి వచ్చి మళ్ళీ సాంగ్ విన్నాడు. అండ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హంబుల్. అండ్ Prashant, I just have to say about Prashant, he's a brilliant director and he trusted me. Thank you, Prashant, for trusting my abilities. Thank you so much. And we have one song, it's a theme song, and it's written by Krishna Kant, KK Garu lyricist, and he's a wonderful lyricist, and he's my brother, he's my mentor, my guider. And thank you so much, KK Garu. And I want to thank my parents. Without them, I wouldn't have been here. And thanks to Almighty. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద సో బెస్ట్. సారీ అండి, చాలా మందిని థ్యాంక్ చేయడం కుదరట్లేదు ఈ ప్లేస్లో. ఐఎమ్ సో సారీ. పర్టికులర్లీ రెజీనా గారు, షీ టుక్ సో మచ్ ఎఫర్ట్. నేను ఫస్ట్ లుక్ చూపించినప్పుడు అసలు చేస్తారా లేదా అనుకున్నాను, బట్ షీ హ్యాడ్ టు కట్ హర్ హెయిర్ 3 times అనమాట. లైక్ 3 times, 3 different షెడ్యూల్స్లో షూట్ చేసాము. సో 3 times చేశారు. అండ్ టాటూస్ కూడా ఇట్ యూస్ టు టేక్ లైక్ 12 hours, 14 hours చేసేవారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ రోల్. అండ్ ఇండివిజువల్ యాక్టర్స్ గురించి అంతా చాలా సేపు మాట్లాడచ్చండి, బట్ టైం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రగతి గారు, రోహిణి గారు, ఎవ్రీవన్. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ మై ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు. ఐఎమ్ సో సారీ ప్రశాంతి గారు. సో ప్రశాంతి గారు వాజ్ లైక్, ఐ హోప్ నెక్స్ట్ మూవీ కూడా నాతో చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో చేయాలంటే డెఫినెట్గా కోరుకుంటున్నాను. అయితే ప్రశాంతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రశాంతి గారు ప్లీజ్. వెల్, సో ఇప్పుడు ఇందాక నాని గారు చెప్పినట్టు ఫ్రేమ్స్ డామినేట్ చేస్తున్నాయని చాలా చక్కగా ఆయన కెమెరాలో బంధించారు. కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్తీక్ గారు రాలేదు, అందుకే మన గెస్ట్ వైపు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ది లెజెండరీ కీరవాణి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ద బెస్ట్ ప్రశాంతి, ఆల్ ద బెస్ట్ నాని, ఆల్ ద బెస్ట్ ప్రశాంత్ అండ్ హిస్ టీమ్, ఆల్ ద బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ రాబిన్. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది బ్యానర్. అసలు టైటిల్ కన్నా బ్యానర్ ఎంత బాగుందంటే, వాట్ ఈస్ ద బ్యానర్? వాల్ పోస్టర్ సినిమా, గ్రేట్ బ్యానర్ అది. బ్యానర్ అంత బాగుంటే సినిమా ఇంకెంత బాగుంటుందో నేను వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భాగమతితో సూపర్ సక్సెస్ లో ఉన్నారు దేవసేన అరుంధతి. అనుష్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వద్దంటున్నారా? ఇది బాగుమతి అడ్డా. Nani, Prashant. So this production, first production, Nani gar and Prashanti, it's manandriki, it's like a family production. So I'm sure from the day one, 11 characters andru. And Prashant, the music director, cinematography, and the whole crew, actually from day one, interest, that one excitement unnindi from the posters to the trailers. So నేను డెఫినెట్గా వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నాను, and I hope all of you all are there. Thank you so much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఇప్పుడు బాహుబలి ఇలాంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నాం అంటే అంత అద్భుతమైన సినిమాని మనందరికి ఇచ్చిన రాజమౌళి గారు మాట్లాడతారు.
అందరికీ నమస్కారం అండి. అందరూ సినిమాకి పనిచేసిన వాళ్ళు, సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ క్లోజ్ ఫ్రెండ్స్, బాగా తెలిసిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు. సో ఎవరితో మొదలు పెట్టాలి, ప్రశాంతితో మొదలు పెట్టాలా, నానితో మొదలు పెట్టాలా, కాజల్తో మొదలు పెట్టాలా, మై ఫేవరెట్ యాక్టర్ నిత్యా మేనన్, దర్శి, నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్, ఎవరితో మొదలు పెట్టాలని అనుకున్నాను. ప్రిపేర్ అవుతుంటే ట్రైలర్ ఓపెన్ చేయించారు. ఫస్ట్ ట్రైలర్ చూసిన వెంటనే వీళ్ళందరినీ పక్కన పెట్టి ఫస్ట్ డైరెక్టర్తో మొదలు పెట్టాలనుకున్నాను అండి. ప్రశాంత్ చాలా చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత జనరల్గా చెప్తాను, ట్రైలర్లో కలర్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి, లేకపోతే యాక్టర్స్ బాగున్నాయి, షార్ట్ కటింగ్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, ఏ చెప్తాను. బట్ ట్రైలర్తో ద మెయిన్ రీజన్ వై వి సీ ఎ ట్రైలర్ చూసిన వెంటనే మనకి సినిమా చూడాలనిపించాలి. దట్స్ ద మెయిన్ పర్పస్, ట్రైలర్ కట్ చేసి పర్పస్. సో ట్రైలర్లో చూసిన వెంటనే అనిపించింది అంటే ఫస్ట్ ఐ వాంట్ టు గో అండ్ వాచ్ ద ఫిల్మ్. జనరల్గా ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ షోకి వెళ్ళి చూస్తాం అలవాటు, వీలుంటే ఒక రోజు ముందే వేసేసుకొని షో వేసుకొని చూసేయాలనిపించింది. సో దట్ ఈస్ మై ఫీలింగ్ ఆన్ ద ట్రైలర్. వెరీ గుడ్ జాబ్ ప్రశాంత్, చాలా బాగా చేసావు. అండ్ డెఫినెట్గా సినిమా చూసిన వెంటనే ఇది సూపర్ హిట్ ఫీలింగ్, సూపర్ హిట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇట్ విల్ బి ఎ సూపర్ హిట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నానికి రీసెంట్గా వరుసగా తను ఎన్ని హిట్లు కొట్టాడు కూడా మర్చిపోయాను. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు, ఏం కొడుతున్నాడో తనకు కూడా గుర్తుందో లేదు తెలీదు. బట్ వన్ ఆఫ్ ద హిట్ సినిమా తర్వాత నానికి ఒక పెద్ద మెసేజ్ పెట్టాను. నాని, ఇట్స్ వెరీ గుడ్, నువ్వు వరుసగా సినిమాలు హిట్ కొడుతున్నావు, ఫెంటాస్టిక్, అందరికీ కావాల్సింది అదే. బట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ మోర్. దీన్ని దాటి ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళాలి నువ్వు, దానికోసం ఎదురు చూస్తున్నాను నేను అన్నాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్స్, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను అన్నాడు. టక్మని చూస్తే చేపలా కనిపించాడు నాని. ఐ డోంట్ మీన్ దాట్. నేను ఏదో చేయాలంటే సడన్గా ప్రాస్థెటిక్స్ వేసుకొని ఫ్రంట్ టు బ్యాక్ స్విమ్మింగ్ నేర్చుకొని ఆక్వేరియంలో ఎదమని కాదు. ఐ మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ దట్ నాని ఇంకా బెటర్ సంథింగ్. తను సూపర్ హిట్స్ చేస్తున్నాడు అంటే, నాని సినిమా అంటే అది హిట్ అని గ్యారంటీ, అందరికీ గ్యారంటీ వచ్చింది. బట్ దానికన్నా ఇంకా ఎక్కువ, ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా, తన క్లోజ్ ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ సారీ, నానితోనా? చేద్దాం. ఓకే. అండ్ ఫెంటాస్టిక్. ఈ సినిమాలో ఫస్ట్ రెజినా లుక్ రిలీజ్ చేసిన వెంటనే అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒకటి, ఆ లుక్లో ఉన్న అందం, అట్రాక్టివ్నెస్, బోల్డ్నెస్ అంతా ఒకటి. అండ్ సెకండ్లీ, అసలు ఏంటి అమ్మాయి ఒక సినిమా చేస్తుందా, వేరే సినిమాలు చేయదా, ఏంటి ఇలా ఈ కైండ్ ఆఫ్ గెటప్లో వేస్తే ఎలా చేస్తుంది అన్న దానికి రెండు కలిపి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దట్స్ ద ఫస్ట్ లుక్ ఐ సా. నేను చూసిన ఫస్ట్ లుక్ అది. ఫెంటాస్టిక్ లుక్. అండ్ ఆ లుక్లో ఇట్ వాజ్, ఐ డోంట్ నో హూ డిజైన్డ్ ఇట్, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ప్రశాంతి ఆల్ ఓవర్ ఇట్. ప్రశాంతి తాలూకు ఆ బోల్డ్నెస్, తన కలర్స్ అవన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ప్రశాంతి హ్యాండ్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో హూ డిజైన్డ్ ఇట్. ఇట్ వాజ్ వెరీ వెల్ డిజైన్డ్. అండ్ I don't know, Regina, I should really congratulate you for accepting that look, and I definitely hope that it adds to your career. It really looks so. And the list of characters ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరినీ చూస్తూ ఉంటే, దట్ ఈస్ ద వన్ మోర్. ఇంకా ట్రైలర్ అది ఇంకా చూడకముందే, టీజర్ అయ్యి చూడకముందే, జస్ట్ ద లిస్ట్ ఆఫ్ యాక్టర్స్, ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నాట్ జస్ట్ దేర్ యాక్టింగ్ క్యాపబిలిటీస్, బట్ దేర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్, వాళ్ళ కెరియర్ గ్రాఫ్ అది చూస్తే వీళ్ళందరూ ఇందులో ఉన్నారంటే ఇందులో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది. ఆ కథలో ఏదో ఉండబట్టే, ఆ సినిమాలో ఏదో ఉండబట్టే వీళ్ళందరూ ఈ సినిమా ఒప్పుకున్నారన్న ఫీలింగ్ కలిగింది. I think the film is going to be a trendsetter, something that we look forward to. Thank you very much for giving me this opportunity. Thank you very much. Thank you, sir. Thank you so much. So, Adi, so pre-release event. So, thank you so much, Andy. మీ విలువైన టైంని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా, వేదిక మీద ఉన్న వారందరికీ. విషింగ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ February 16 సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ బీయింగ్